కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు అనే పేరిట అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? తెలుసా చిన్న ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. ప్రేమ గల మా నాయన, కృపగల మా తండ్రి, మీ బంగారు పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నా నాయన, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నా నాయన, ఈ దినాన్ని ప్రభావ మేమందరం ఇక్కడ కూర్చుని ప్రభావ మిమ్మల్ని స్తుతించడానికి మీకు చూపించిన యోగ్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినాన్ని చూడకుండా ప్రభా ఎంతో మంది నశించిపోయారు దేవా. అయినప్పటికీ తండ్రి మమ్మల్ని ఇక్కడ కూడి తండ్రి మేమంతా ఇక్కడ కూడి మమ్మల్ని స్థుతించడానికి చూపించిన కృపను బట్టి మీకు వెలుపలి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఇంతవరకు తండ్రి పాటలందరిలో మీరే తోడుగా నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. తండ్రి నాయన, వర్తమానంలో పెద్దగా ప్రభా నన్ను మీ నోటి పూరగా వాడుకోమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ శక్తి దయచేయమని అడుగుతున్నాను. నేను గల బిడ్డలకి తండ్రి మంచి హృదయాన్ని దయచేయండి. వీటిని వదిలేసే వారిలా కాకుండా చెప్పబడిన వాక్యం ప్రకారంగా నడుచుకుంటాను, వాక్యాన్ని నెరవేర్చుకునే వాళ్ళగా ఉండడానికి సహాయం దయచేయండి. ఆది నుంచి అంతం వరకు మీరే ముందే నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయండి. పరిశుద్ధ గ్రంథం అందరి దగ్గర ఉందా? సరే పైకెత్తులు ఉన్న వాళ్ళందరి దగ్గర ఇప్పుడు అందరి దగ్గర అయిపోయింది. లేని వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడైతే పక్కన దాంట్లో చూస్తాను, తర్వాత చెప్పండి. పరిశుద్ధ గ్రంథం లేని వాళ్ళు ఎవరైనా కానీ త్వరపడి ముందు బైబిల్ తీసుకోవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకోవాలి. ఉండే కొందికి బైబిల్ కరువు అయిపోతుంది, వాక్యం కరువు అయిపోతుంది. తెలుసా ఆ విషయం? వాక్యం కరువు అయిపోతుంది. చూడండి ఆమోసు గ్రంథంలో ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టించుకున్నాను, అది అన్నపానములు లేకపోవటం చేత కలిగిన క్షామము కాక యెహోవా మాటలు వినకపోవటం వలన కలుగు క్షామం అంటుంది. ఇది యెహోవా వాక్కు. ఏమైతుండే కొందికి వాక్యం దొరకదు, వాక్యం కరువు అయిపోయింది. ఇప్పటికే చాలా మంది చాలా చోట్ల చూస్తున్నాం, చాలా చోట్ల మనం వార్తలు పెడితే వింటున్నాం. క్రైస్తవులను ఎక్కడ ఉండనివ్వట్లేదు, చర్చీలు పడేస్తున్నారు కదా. వాక్యం చెప్పుకోవడానికి, బోధించడానికి, స్వార్థ చెప్పడానికి పాస్టర్లు ఉండట్లేదు. ఎంతో చూస్తున్నాం. ఉండే కొద్ది కరువు అయిపోతుంది వాక్యం. మరి ముఖ్యంగా అయితే మా సంఘంలో చాలా కరువు అయిపోయింది వాక్యం. చెప్పడానికి నలుగురు ఉన్నప్పటికైనా కానీ మా వాళ్ళకి ఆకలి తీరదు. గుంటూరు ఈ ఊర్లో ఉన్నవి చెప్తున్నా నేను. నలుగురు ఉన్నా అక్కడ చెప్పడానికి వాక్యం, అయినా కానీ అక్కడ కడుపు నిండదు. ఎందుకంటే గొప్ప దైవ సాగుని అడుగుపోయిపోయాడు. అందువల్ల వాళ్ళకి చాలా కరువు అయిపోయింది వాక్యం, చాలా కరువు అయిపోయింది కదా. అవునా కదండి? చాలా కరువు అయిపోయింది అక్కడ వాక్యం వాళ్ళకైతే. అంటారు ఎన్నిన్నా ఎన్ని చెప్పినా కానీ మాకు మా అంకుల్ చెప్పింది రాదయ్యా అంటారు. మేము ఎంత చెప్పినా కానీ, ఎంత ప్రిపేర్ అయ్యి చెప్పినా కానీ మాకు మా అంకుల్ చెప్పింది రాదయ్యా అంటారు. వాళ్ళు దాన్ని అంటే దాన్ని పొందుకోలేరు, ఇంకా మళ్ళా తిరిగి చూడలేరు ఆ వాక్యాన్ని. అట్లా వాక్యం ఇంకా ముందుకెళ్ళే కొందికి మనం చూడలేము, కొరత వస్తుంది, మనకు వాక్యం దొరకదు. చాలా చోట్ల చూస్తున్నాం మన వాక్యం ఎంత చదవటానికి కానీ, చదవటానికి బైబిల్ తీసినా కానీ చదవలేదు. చాలా చోట్ల చూస్తున్నాం. బైబిల్ ఉన్నా కానీ కేసులు అంటున్నారు చాలా చోట్ల చూస్తే. ఇక్కడ కాదు కానీ వేరే దేశాల్లో అయితే బైబిల్ తీసుకొని వెళ్తే కేసు.
బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తే కేసు. అట్లా అనేక రకమైన కొలత మనకు వస్తాయి. కరువు వచ్చింది. మొన్న మంగళవారం రోజున మనం భారతాంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్నాం. ప్రార్థన పెట్టుకుంటే అక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంది. ఒక అతను అక్కడ తాగి వచ్చి రోడ్డు మీద పెట్టుకున్నాం ప్రార్థన. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఇష్టం వచ్చినట్టు మీరు రోడ్డు మీద ప్రార్థనలు పెట్టుకుంటారేంది? మీకు చర్చిలు లేవా? మీరు చర్చిల్లో పెట్టుకుని ప్రార్థనలు అని చెప్పాను. అట్లాంటి మాటలు, అట్లాంటి విమర్శలు. అట్లా మనం ముందుకెళ్లే కొందికి మనకు వాక్యం చాలా కొద్దువైపోతుంది. వాక్యం దొరకదు. వాక్యం మనకు దొరకదు. అది మనం చాలా మంది చాలా బోధలు వింటున్నాం కదా. ఎంతో మంది స్వార్థ చెప్పినప్పుడు మనం వింటా ఉంటాం. ఎంతో మంది సేవకులు చెప్పేది మనం వింటా ఉంటాం. ఎంతో మంది బోధకులు చెప్పేది మనం వింటా ఉంటాం. అదంతా మనకు తెలియాలి అంటే, అదంతా మనం గ్రహించేది కరెక్టా కాదా తెలుసుకోవాలంటే మనం ఈ పరిశుద్ధ గ్రంథం ఒకసారి మొత్తం చదివి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు ఏం చెప్తున్నారు? కరెక్ట్ చెప్తున్నారా, రాంగ్ చెప్తున్నారా? కరెక్ట్ చెప్తున్నారా లేదా తప్పు చెప్తున్నారా? వారు ఏం చెప్తున్నారు అని మనకు తెలియాలంటే మనం ఏం చేసి ఉండాలి? బైబిల్ గురించి తెలుసుకొని ఉండాలి. బైబిల్ గురించి తెలుసుకొని ఉంటే వారు ఒకవేళ తప్పు చెప్పినా మనం వారిని క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి తప్పు చెప్పినా మనం క్వశ్చన్ చేయొచ్చు. మనం ఎందుకంటే మనం బైబిల్ చదివి ఉన్నాం, బైబిల్ తెలుసుకొని ఉన్నాం కాబట్టి మనం వారిని అడగొచ్చు. ఎందుకంటే అనేక రకమైన బోధనలు చూస్తున్నాం ఇవాళ మనం. ఎన్నో అబద్ధ బోధనలు ఉంటాయి. ఉంది మన మత్తయి సువార్తలో కూడా ఉంది. అంత్య దినాల్లో అబద్ధ బోధనలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు. అబద్ధ బోధలు వస్తున్నాయి, అనేక రకమైన బోధలు వస్తున్నాయి. వాటన్నిటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? బైబిల్ని తెలుసుకొని ఉండాలి. వారు ఎట్లాంటి బోధ చేసినా, వాళ్ళు ఎలాంటి మాటలు చెప్పినా, ఎట్లాంటి రకమైన వాక్యం చెప్పినా కానీ మనం కరెక్ట్గా బైబిల్ తెలిసి వాక్యం తెలుసుంటే వాళ్ళు ఎంత చెప్పినా కానీ మనం దాన్ని సరి చేసుకోగలుగుతాం, దాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఆల్రెడీ మనకు బైబిల్ గురించి తెలిసి ఉంటుంది కాబట్టి మనం దాని గురించి తిరిగి క్వశ్చన్ చేయగలుగుతాం. అందుకని మనం ఏం చేయాలంటే ముందుగా ఈ బైబిల్ గురించి మొత్తం తెలుసుకొని ఉండాలి. బైబిల్ గురించి ఏంది, నెక్స్ట్ ఏం చేస్తారు? వాళ్ళు క్వశ్చన్ అడిగితే వారు ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లాంటి బోధ చెప్తే దాన్ని ఎట్లాంటి క్వశ్చన్ అడగొచ్చు మనం. చాలా మంది వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు క్వశ్చన్లు వేస్తారు. వారికి ఏం తెలియదు, దాంట్లో నుంచి వారికి ఏం తెలియదు. వారికి తెలిసిన దాంట్లో నుంచి ఒక చిన్న క్వశ్చన్ వేస్తారు. వారికి తెలియపోయినప్పటికీ క్వశ్చన్ వేస్తారు. వారికి పాస్టర్ గారికి తెలుసా లేదో తెలుసుకుందాం, పాస్టర్ గారిని టెస్ట్ చేయడానికి అట్లా క్వశ్చన్లు వేస్తారు. అది నువ్వు ముందు బైబిల్ అంతా తెలుసుకోరండి, బైబిల్ అంతా నీకు గ్రిప్ ఉంటే నువ్వు అట్లా చేయడానికి నీకు ఛాన్స్ ఉంటుంది. అట్లా మనం ముందుకెళ్తాం. బైబిల్తో వాక్యం చదువుకుంటా మనం ముందుకెళ్తే మనం ఎన్నో చూస్తాను. మన బైబిల్ని మనం వదులుకోలేము. మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పటికైనా కానీ మనం బైబిల్ని వదులుకోగలుగుతామా? వదులుకోలేము. ఎందుకంటే మనం ప్రార్థనకి వెళ్తున్నామని ఖచ్చితంగా మన చేతిలో ఏముంటుంది? బైబిల్ ఉంటుంది. బైబిల్ లేకుండా ప్రార్థనకి వెళ్ళాడు ఎంతమంది ఉన్నారు? ఆదివారం పూట ఉన్నారా? ఎవరైనా ఉంటే చేసేస్తాను. మా మాట లేదు, అందరు మనవాళ్ళే. ఎవరు లేరా? మంచిది. మనం బైబిల్ గురించి తెలుసుకొని ఉంటే ఎట్లాంటిదైనా కానీ మనం జయించవచ్చు. ఎట్లాంటి బోధ చేసినా కానీ మనం జయించవచ్చు. ఇక్కడ నుంచొని పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు కదా, ఇక మాకు బైబిల్తో పనే ఉందంటారు చాలా మంది. పాస్టర్ గారు అక్కడ నుంచొని వాక్యం చెప్తున్నాడు, ఇక మాకు బైబిల్తో పని అయిందంటారు. నువ్వు చెప్పింది మేము అంటున్నాం కదా, అయ్యా నీకు బైబిల్ ఎందుకు మాకు అంటారు? అనుకుంటున్నారా? మీ పిల్లలందరినీ స్కూల్కి పంపిస్తారుగా. స్కూల్కి పంపించినప్పుడు టీచర్ లెసన్ చెప్తుంది. అక్కడ బోర్డు మీద టీచర్ పాఠం చెప్తున్నప్పుడు ఇంకా టెక్స్ట్ బుక్లు కొంటుంది దేనికండి? టీచర్ పాఠం చెప్తుంది కదా అక్కడ, ఇంక మరి టెక్స్ట్ బుక్లు కొనుక్కోవడం దేనికి? ఆ టీచర్ చెప్పిందే విని, ఆ టీచర్ చెప్పిందే చదువుకొని, ఆ టీచర్ చెప్పిందే ఎగ్జామ్స్లో రాస్తే పాస్ అవుతాడా? పాస్ అవడు. ఆ టీచర్ చెప్పిన దాన్ని తనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఒకసారి చదువుకొని చెప్తారు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ. ఈరోజు చెప్పింది సాయంత్రం చదవండి ఒకసారి, మీకు దానికి అర్థం అవుతుంది అని చెప్పి చెప్తా ఉంటారు. చెప్పింది మీరు సాయంత్రం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత. అట్లా అది మనం అర్థం అవ్వాలి అంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి చదువుకోవాలి టెక్స్ట్ బుక్. చదువుకుంటే ఆ టీచర్ చెప్పిన పాఠం ఏందో మనకు అర్థం అవుతుంది. అట్లాగే ఇక్కడ మేము వాక్యం చెప్పేటప్పుడు ఒక వచనం చదివిస్తాం లేదా 2 వచనాలు చదివిస్తాం.
కానీ ఆ 2 వచనాలు అర్థం అవ్వాలంటే మీరు మీ అధ్యాయం మొత్తం చదవాలి. అధ్యాయం అంతా చదవాలంటే మీ దగ్గర ఏముండాలి? బైబిల్ ఉండాలి. మీ దగ్గర బైబిల్ ఉంటేనే మీరు చదవగలుగుతారు. చూస్తున్నాం చాలా బైబిల్ ఉన్నప్పటికీ వాక్యం చదవలేకపోతారు. వాక్యం చదివినప్పటికీ ఆ వాక్యాన్ని ధ్యానించలేకపోతారు. ఆ వాక్యాన్ని గ్రహించలేకపోతారు ఎక్కడుందనేది. అట్లాంటి కరువు మనకు రాబోతుంది. అట్లాంటి దినాలు మనం చూడబోతున్నాం ఇక్కడ. ఏదో ప్రార్థన వాక్యం చదువుతున్నామంటే చదువుతున్నాం. నిజంగా చెప్పండి, రాత్రులు పనుకునేటప్పుడు పొద్దున లెగిసాక వాక్యం చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పొద్దున్నే లేచాక రాత్రులు పడుకునేటప్పుడు చాలా తక్కువ మంది కదా. నేను నిన్నగాక మన కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళ్తే నా ఫ్రెండ్ ఒకటి కనపడ్డాడు. అక్కడ కనపడి నేను డైలీ ప్రామిస్ కార్డ్ పెడతాను. ఆ ప్రామిస్ కార్డ్ అని తెలిసే మన వాళ్ళు చూస్తున్నారా, చదువుతున్నారా? ఆ ప్రామిస్ కార్డ్ చూస్తాడంట. వాడు నన్ను అడుగుతున్నాడు, బ్రదర్ నేను మీ ప్రామిస్ కార్డ్ చూస్తాను ప్రతిరోజు అని అన్నాడు. అంటే నాకు చాలా సంతోషం వేసింది. నేను చేసింది సంఘస్థులే కాదు, అందరు మా వాళ్ళే కాదు, కానీ కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ కూడా చూసి నన్ను అడుగుతున్నారని చాలా సంతోషపడ్డాను. వాడు అడిగిన తర్వాత సంతోషపడి అవునా చాలా థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పి, మరి మీరు డైలీ ప్రేయర్ చేసుకుంటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, వాక్యం చదువుకుంటున్నారా అని అడిగారు. ప్రార్థన అయితే చేసుకుంటున్నాను, కానీ మనకు వాక్యం చదవడానికి టైం ఎక్కడ ఉంటుంది బ్రదర్? పొద్దున్న లేకపోవటం, ఉరుకులు పరుగులు, కాలేజీకి రావటం అని అన్నాడు. ఈ మధ్య మా అమ్మ తిడుతుంది వాక్యం చదవట్లేదని, అందుకని చెప్పి రెడీ అవుతా అద్దం పక్కన క్యాలెండర్ ఉంటుంది, ఆ క్యాలెండర్లో వాక్యం చదువుతా అన్నాడు. దానికి స్తోత్రం. అద్దం ఉంటుందంట, అద్దం పక్కన క్యాలెండర్ తగిలించి ఉంటుందంట. ఆ క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని చదువుతాడంట. ఇంత గొప్ప మనిషి అండి మనిషి, ఇంత గొప్ప మనిషి వాక్యం చదవడు. బైబిల్ తీసి ఉరుకులు పరుకులుగా ఒక్క వాక్యం చూసుకొని చదువుకొని క్యాలెండర్లో వెళ్ళిపోతాడంట. నేను అడిగాను అప్పుడు, నువ్వు ఇవాళ టిఫిన్ ఏం చేసావని అన్నా. ఇడ్లీ తిన్నా అన్నాడు. ఎన్ని తిన్నావు అన్నా? 5 తిన్నా అన్నాడు. నిన్నే టిఫిన్ చేసావు అన్నా. చపాతీ తిన్నా అన్నాడు. ఎన్ని తిన్నావు అన్నా? 3 తిన్నా అన్నాడు. మరి నిన్న ఒక సగం చపాతీ తినొచ్చు కదా, ఇవాళ ఒక ఇడ్లీ తినొచ్చు కదా, అని ఎందుకు తిన్నావు అన్నా. అదే ఆకలి అవుతుంది కదా కాలేజీకి వస్తే మళ్ళా, అట్లా అంటాడు తినకుండా ఎట్లా అని. ఓహో నీకు ఆకలి అయితే తెలిసింది, ఈ ఆకలి అయితే తెలియదా? ఇది కొంచెం చదివితే సరిపోయిద్దా అని అన్నాను. చూస్తున్నావు కదా మన హడావిడి, మనకు టైం ఉండదు, పరుగులుగా. నేను ఇప్పుడు కానీ ఇక్కడ నుంచొని చెప్తున్నాను, కానీ నేను అంతకు ముందైనా కానీ నేను ప్రతిరోజు పొద్దున్నే వాక్యం చదువుకునేవాడిని, సాయంత్రం వాక్యం చదువుకునేవాడిని. ఉదయం ప్రార్థన చేసుకునేవాడిని, సాయంత్రం ప్రార్థన చేసుకునేవాడిని. ఇప్పుడైనా ఒకసారి నేనే బద్దకం వేసినప్పుడు ఒకసారి బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేసుకొని పడుకునేవాడిని. నాకు అప్పుడు తెలియదు దాని విలువ, నాకు అప్పుడు తెలిసేది కాదు దాని విలువ. నేను కూడా అట్లా చేశాను. ఆ పిల్లడు నాది అట్లా అన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయా. అదేంది క్యాలెండర్లో చదువుకుంటున్నాడంట కొంచెమే అని. సరే నువ్వు కూడా అంతే తినొచ్చు కదా అంటే, అది ఎట్లా ఆకలి అయింది అని అన్నాడు. ఆ ఆకలి తెలుస్తుంది కానీ దేవుడు ఆకలి తెలియట్లేదు. మా ఆకలి మా వాళ్ళని అడిగితే చెప్తారు ఎంత ఆకలితో ఉన్నారు వాక్యానికి. చర్చిలో నలుగురిని చెప్పినా వాళ్ళకి ఆకలి తీరదు. అట్లాంటి ఆకలి మనకు ఉండాలి. దేవుడు వాక్యం మనం చదవట్లేదే, దేవుడు వాక్యాన్ని మనం ధ్యానించట్లేదే అన్న ఆకలి మనకు ఉండాలి. కానీ ఇవాళ సాయంత్రం ఇంటికి వెళ్ళినాక మా అమ్మ ఏం కూర చేసిందో, లేదా ఇంటికి వెళ్ళేసరికి మా నాన్న ఇంటికాడ ఏం తెచ్చాడు అన్న ఆకలి కాదు మనకు ఉండాల్సింది. ఏం ఆకలి ఉండాలి? వాక్యం ఎంత చదివితే మనకు అంత కడుపు నిండిపోతుంది కదా. కడుపు నిండేలాగా ఉండాలి. నాకు అంతకుముందు కూడా నేను వాక్యం చదువుకునేవాడిని. తర్వాత తాతయ్య చనిపోయిన తర్వాత అందరూ కుటుంబాలు చనిపోతే ఆ కుటుంబానికి దుఃఖాన్ని ఇస్తారు కదా. నాకు మా తాతయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు బైబిల్ ఎత్తి చినిగిపోతే పేపర్లు ఊడిపోయి అయినప్పటికీ దాన్నే వాడుకుంటున్నాను. మా తాతయ్య నాకు గిఫ్ట్ ఇచ్చి చనిపోయాడు. చాలా సంతోషం నాకు. ఈ గిఫ్ట్ ఇవ్వలేదండి, చెల్లి తీసి దాచిపెట్టింది. మీకు తెలుసో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. తాతయ్య చనిపోయినప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారు. చాలా మందికి తెలుసు ఆ విషయం కూడా. మా ఇంట్లో దొంగలు పడ్డారు. అప్పుడు అన్ని దొంగలు ఇచ్చేసారు. బయట సగవనంగానే ఇంట్లో దొంగతనం జరిగిపోయింది. అట్లాంటి టైంలో మా చెల్లి వెళ్ళి బైబిల్ తీసి దాచిపెట్టింది. అప్పుడు అనుకున్నాను నేను, ఇక దేవుడు అవన్నీ మనకు కాదేమోలే, మనకి ఇవ్వాలనుకోలేదేమోలే, ఇది ఒక్కటే వాడికి ఇస్తే సరిపోయింది అని చెప్పి దేవుడు నాకు ఇది ఒక్కటి ఇచ్చాడు అనుకున్నాను. చాలా సంతోషపడ్డా నేను. బైబిల్ ఇచ్చాడు నాకు.
బైబిల్ ఇచ్చే నాకు చాలా సంతోషపడ్డాను. అట్లా నేను కూడా చిన్న వయసు తెలియని టైంలో ఉన్నప్పుడు నేను కూడా ప్రార్థనకి వెళ్తున్నప్పుడు బైబిల్ దాచిపెట్టుకొని ప్రార్థనకి వెళ్తా చేత పట్టుకొని వెళ్ళేవాడిని. నా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే బైబిల్ దాచిపెట్టేవాడిని. బైబిల్ చూపించుకోవడానికి కూడా నామూషిగా ఉండేది. బైబిల్ చూపించుకోవడానికి కూడా నామూషిగా ఉండేది. దేవుణ్ణి దాచిపెట్టేవాడిని. నేను ఇక్కడ నుంచొని వాక్యం చెప్తానని తాతయ్య చనిపోయిన తర్వాత ఫస్ట్ వారం వీళ్ళని బాగా ప్రోత్సహించి చర్చిలో సంఘస్థులందరూ ప్రోత్సహించి, మరి ముఖ్యంగా అయితే ఆనుకంకులు కానివ్వండి, దావిదంకులు కానీ ఇద్దరు బాగా ప్రోత్సహించి నువ్వు చెప్పగలవు, నువ్వు చెప్తావు అని చెప్పి ప్రోత్సహించి అక్కడ నుంచోబెట్టినప్పుడు నేను చెప్తానా అని అనుకున్నా ఫస్ట్. ఆ రోజు వీళ్ళు అక్కడ నుంచునేలా కూడా తెలియదు. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళినాక కూడా డాడీ అన్నాడు నాకు, ఏం కాదు నన్ను ప్రార్థన చేయలేకపోతే తాతయ్య గురించి 2 మాటలు చెప్పిరా అన్నాడు. అప్పుడు స్టార్టింగ్ లో కదా బాగా ఎమోషనల్ అయిపోయి నేను అక్కడ 2 మాటలు చెప్పేసి వచ్చేసాను. అప్పటి నుంచి దేవుడు నన్ను అక్కడ నుంచోబెట్టాడు. అసలు నేను నుంచుంటాను, అసలు నుంచోడానికి అర్హుడిని కూడా కాదు నేను అక్కడ నుంచోడానికి. అయినప్పటికీ దేవుడు నన్ను అక్కడ నుంచోబెట్టి ఈ దేవుడు ఈ విధంగా నన్ను వాడబడుతున్నాడు. నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఒక పక్క బాధ ఉంది. ఒకప్పుడు నేను దేవుడిని దాచిపెట్టాను, దేవుడు అంటే నేను నామూషిగా ఫీల్ అయ్యాను అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను, ఇది నా ఆయుధం అని. ఇది నా ఆయుధం అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. తాతయ్య ఇచ్చిన నాకు బెస్ట్ గిఫ్ట్ ఇది, పెద్ద గిఫ్ట్ ఇది అని చెప్పి ఇప్పుడు నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను దాన్ని. అట్లా మనం కూడా నిరంతరం వాక్యం చదువుకునే వారి లాగా ఉండాలి. వాక్యంలో ఎన్నో చూస్తున్నాం మనం. వాక్యం చదవటం వల్ల ఎంతో జ్ఞానం పెంచుకుంటాం. వాక్యం చదవటం వల్ల మనకి ఎన్నో మన సమస్యల నుంచి మనకు మనశ్శాంతి వస్తుంది. ఎన్నో రకమైనవి మనం వాక్యం చదవటం ద్వారా చూస్తున్నాం కదా. నిరంతరం మనం వాక్యం ధ్యానిస్తూనే ఉండాలి. నిరంతరం ధ్యానించే వారిలాగానే ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవండి. అతడు నీటి కాలంలో ఏదైనా నాటబడినదై ఆకువాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమైంది. ఇక్కడ చూడండి, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, ఇంట్లో కూర్చొని నిద్రపోయేవాడు ధన్యుడు. అంతేనా? ఇక్కడ ఉంది. దుష్టుల ఆలోచన చెప్పని మనం వెళ్ళాం, దుష్టులు చెప్పింది మనం వినాం, పాపులు నడిచే మార్గంలో మనం నడవం, అపహాసకులు ఉన్న చోట మనం కూర్చోం. కానీ వాక్యం ధ్యానించడానికి మాత్రం మనం ఇంట్లో కూర్చొని నిద్రపోతాం. దాన్ని దివారాత్రి మనం ధ్యానిస్తామా? దివారాత్రి మనం నిద్రపోతాం. మనం నిద్రకి ఇచ్చే టైం వాక్యానికి ఇస్తే మనకి ఎంత మేలో తెలుసా? ఇక్కడ అదే చెప్తున్నాడు, దుష్టుల ఆలోచనల ప్రకారం మనం నడుచుకోము, పాపులు నడిచే మార్గాన్ని మనం నడుచుకోము, కానీ వాక్యం చదవడానికి మాత్రం మనం నిద్రపోతాం చాలా మంది. అదే అంటున్నాడు ఇక్కడ, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నువ్వేందయ్యా దివారాత్రం ధ్యానించమంటావు? ఇక మాకు వేరే పనులు లేవా? మేము ఉద్యోగాలు చేసుకోవద్దా? మేము కాలేజీకి వెళ్ళి చదువుకోవద్దా? మా వ్యాపారాలు మేము చేసుకోవద్దా? మా పనులు మేము చేసుకోవద్దా అనుకుంటారు సహజంగా. నేను బుద్ధాకలు బైబిల్ ధ్యానించమన్నా, బైబిల్ చదవమన్నా ఎక్కడ కుదిరిద్దాం కదా. బుద్ధాకలు బైబిల్ చదవమనట్లేదు. మీరు ఉదయం చదువుకున్న వాక్యాన్ని ఆ దినమంతా ధ్యానించుకుంటా ఉండాలి. మీరు రాత్రి చదువుకున్న వాక్యాన్ని ఆ నైట్ అంతా కూడా మీరు పొద్దున్న లేచాక ధ్యానించుకుంటానే ఉండాలి. ఇప్పుడు చూస్తాం, గేదెలు కానీ ఆవులు కానీ అవి ఉదయం వేసినవి సాయంత్రం దాకా నెవరేస్తానే ఉంటాయి. ఆ సారాన్ని పీల్చుకుంటా నెవరేస్తానే ఉంటాయి. తెలుసా ఆ విషయం? చూసారా లేదా? చూసాం మనం చాలా మంది. అవి నెవరేసుకుంటా ఉంటాయి. అట్లాగే మనం కూడా చదువుకున్న వాక్యాన్ని దాన్ని ధ్యానించుకుంటా ఉండాలి. మనం ఉదయం చదువుకున్న వాక్యాన్ని లేదా రాత్రి చదువుకున్న వాక్యాన్ని మనం దాన్ని ఇక్కడ చూడ ఏమన్నాడు, దివారాత్రము దానిని ధ్యానించాలి. వాక్యం ధ్యానించేవారిలాగా మనం ఉండాలి.
మనం పైన అన్ని చేస్తాం కానీ ఆ వాక్యం ధ్యానించే దగ్గరికి వచ్చేసరికి మనం దాన్ని కరెక్ట్ కాదు. చాలా మంది బతుకులు అంతే ఉన్నాయి ఈ రోజున, చాలా మంది జీవితాలు అంతే ఉన్నాయి ఈ రోజున. వాటన్నిటిని నడుచుకుంటారు కానీ దేవుడి విషయంలోకి వచ్చేసరికి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారు, దేవుడిని వెనకేస్తారు. చాలా మంది ఉంటారు ఉపవాసం, అంటే గుడ్ ఫ్రైడే ఒక్కరోజు ఉంటారు ఉపవాసం, ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల దాకా, అది ఒక్కరోజే ఉపవాసం అండి. అది కూడా ఏంటంటే అందరు ఉంటారు కాబట్టి మొక్కుబడిగా అలా చాలా మంది ఉంటారు కదా, అట్లా చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే ప్రతిసారి ప్రతి దానికి మనం చదువుకున్న వాక్యాన్ని, మనం చూసుకున్న వాక్యాన్ని మనం నిరంతరం దాన్ని ధ్యానించేవారిలాగా మనం ఉండాలంట. అలా ఉంటే ఏంటంట, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆగువాడుక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమవుతున్నాడు. ప్రతిసారి మనం వాక్యం ధ్యానించుకోవాలి. చాలా మంది అంటారు మాకు చదవడం రాదయ్యా అంటారు. సైమాన్ గారు ఉన్నారండి, ఆయనకి ఏం రాయడం వచ్చు, ఆయన పుస్తకాల్లో పాటలు చూసారు అట్లుంటాయో, చూసారు ఎప్పుడైనా? అట్లుండి మా చదవడం రాదంటారు చాలా మంది పెద్దవాళ్ళు. ఇప్పుడు కానీ ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు లేనప్పుడు మీ పిల్లలు వేరే దేశాలు కానీ వేరే రాష్ట్రాలు కానీ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి లేఖలు రాసేవాళ్ళు తెలుసా? ఆ లేఖలు రాసినప్పుడు మీకు చదవడం రానప్పుడు ఏం చేసేవాళ్ళు? పక్కన వాళ్ళకి ఇచ్చి చదివించుకునేవాళ్ళు, లేదా ఎవరో ఒకరిని అడిగితే తెలుసుకునేవాళ్ళు ఏం రాశారని. అలాగే ఇక్కడ కూడా మీకు వాక్యం చదువుకోవడానికి రానప్పుడు మీరు ఏం చేయాలి? ఎదుటి వారిని అడిగి చదివి వినిపించుకొని దాన్ని ధ్యానించుకుంటా ఉండాలి. ఎదుటి వారిని అడిగి ఆ వాక్యం చెప్పించుకొని దాన్ని మీరు దేవారాత్రం దాన్ని ధ్యానించుకుంటా ఉండాలి. అర్థమవుతుందా? దాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. మీరు చెప్పించుకొని రాదనుకున్న వాళ్ళు, వచ్చి అనుకున్న వాళ్ళు అయితే చదివిన వాక్యాన్ని దాన్ని ధ్యానించుకుంటూనే ఉండాలి. మనం కూడా మన జీవితంలో వాక్యం చదవడం మొదలు పెడితే మనం కూడా మన వాక్యాల్లో ముందుకెళ్తూ, వాక్యం అనేది ఎట్లా చదవాలంటే అక్కడ ఒక అధ్యాయం ఇక్కడ ఒక అధ్యాయం అట్లా చదవటం అనుకోండి. ఆది కాండం నుంచి మొదలేసి చివరి వరకు లైన్లో చదవాలి. వాక్యాన్ని లైన్లో చదవాలి. చాలా మందికి వాక్యం చదవటం మొదలేసినప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు చాలా మందికి డౌట్లు వస్తాయా రావండి? వస్తాయి కదా, వస్తాయి రా? ఎవరైనా డౌట్లు లేవా? వస్తాయా? దొరికా రాకండి. వాక్యం చదివినప్పుడు మీకు డౌట్లు వస్తున్నాయి అని చెప్పి అంతటి ఆపేస్తారు కదా, వాక్యాన్ని ఆపుతారు. ఏంది ఇది, ఇక్కడ ఎందుకు రాశాడు దేవుడు, ఇక్కడ ఇది ఎందుకు పెట్టాడు అని చెప్పి దాన్ని ధ్యానించడం, దాన్ని చదవటం ఆపేస్తారు. ఇప్పుడు మీరు చేపల కూర అంటే మీ అందరికి ఇష్టమేగా, అందరు తింటారుగా. మీరు చేపల కూర తింటున్నప్పుడు ముక్కలో ముళ్ళు వచ్చిందని చెప్పి ఆ చేపల కూర తినే అన్నాన్ని అంతా తీసేస్తారా? ఏం చేస్తారు? ఆ ముళ్ళు తీసి ఆ ఉన్న చేపలు మొత్తాన్ని అన్నంలో పెట్టుకొని తింటారు, అవునా కాదా? అట్లాగే మీకు అక్కడ డౌట్ వచ్చిందంటే ఆ డౌట్ తీసి పక్కన పెట్టి ఉన్న వాక్యాన్ని అంతా చదువుకుంటా వెళ్తే నీకు ఆ డౌట్ ఏందనేది అర్థమైంది. మీకున్న ప్రశ్నలకి బైబిల్లోనే సమాధానం ఉంది. ఈ బైబిల్లో వచ్చిన డౌట్లన్నిటికీ బైబిల్లోనే సమాధానం ఉంది కదా. దావీదు గారు కూడా ఏం చేసేవాడంటే తను ప్రార్థన చేసుకోవడానికి కూర్చున్నప్పుడు అంత డౌట్లతో కూర్చునేవాడు. ఏమనంటే అసలు నా జీవితం ఏంటి, అసలు నా జీవితం నేను జీవించేది ఎంతకాలం నేను జీవిస్తాను, అసలు నా జీవితం ఏమైపోతుంది అన్న డౌట్లతో కూర్చుంటాడు ప్రార్థన చేయడానికి. కానీ అతను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మళ్ళీ ఆయన కింద రాస్తాడు ఏమనంటే, నా జీవితం మోరడంత కాదు, జానడంత కాదు, నా జీవితం ఎంత ఉందంటే బెత్తడి ఎంత ఉందని చెప్పి ఆయనే రాస్తాడు. నా జీవితం బెత్తడి ఎంత ఉందని చెప్పి ఆయనే రాస్తాడు. దానికి అక్కడ ప్రశ్న ఆయన వేసుకున్నాడు, సమాధానం ఆయన ఇచ్చాడు. రెండు బైబిల్లోనే ఉంటాయి. అట్లాగే మనకు వచ్చిన సమస్యలు కూడా చదువుకుంటా వెళ్ళిపోతే, మనకు వచ్చిన డౌట్ను కూడా దాన్ని పక్కన పెట్టి దాన్ని కింద మొత్తం చదువుకుంటా వెళ్తే నీకు వచ్చిన డౌట్కి ఆన్సర్ కూడా దాంట్లోనే దొరుకుతుంది. మనకు వచ్చిన డౌట్కి ఆన్సర్ కూడా బైబిల్లోనే దొరుకుతుంది. మనం కూడా మనకు వచ్చిన డౌట్లని పక్కన పెట్టేసి, ఆ వాక్యం చదివేటప్పుడు పక్కన పెట్టేసి మనం కూడా ఏం చేయాలి? చదువుకుంటూ వెళ్ళిపోవాలి. చదువుకుంటూ వెళ్ళిపోతే ఆన్సర్ మనకు దొరుకుతుంది. దానికి సంబంధించింది ఏదో మనకు దొరుకుతుంది కింద. అట్లా దావీదు గారు కూడా ఏం చేశారు, మనం కూడా మన వాక్యం చదువుకునేటప్పుడు మనం దేవుడి మార్గంలో నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుంటామో అప్పుడు దేవుడు మనం నడిచే మార్గానికి కృప చూపిస్తాడు. దేవుడు మన బ్రతుకులకి వెలిగిస్తాడు.
దావీదు అంటాడు, ఏమనంటాడంటే, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యం నన్ను హెచ్చరిస్తుంది, నీ వాక్యం ఈ వాక్యం నా త్రోవకు వెలుగై నన్ను నడిపిస్తుంది అని చెప్పి దావీదు మహారాజు చెప్తాడు. మనకు కూడా మన జీవితాలకి దేవుడే, ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఆయన వాక్యమే మనల్ని నడిపిస్తుంది, ఆయన వాక్యమే మనల్ని హెచ్చరిస్తుంది, ఆయన వాక్యమే మనల్ని మన త్రోవల్ని వెలుగై నడిపిస్తుంది. నిరంతరం మనం కూడా ఏం చేసేవారిలాగా ఉండాలి? దేవుడిని ధ్యానించేవారిలాగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుంటూ, బైబిల్లో ఉన్న వాక్యాలని, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క లేఖనాల్ని మనం తెలుసుకోవాలంటే మనకెంతో జ్ఞానం వస్తుంది. దేవుడు మనకెంతో జ్ఞానాన్ని ఇస్తాడు. అదే అంటాడు కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయం 119వ వచనం, 119వ అధ్యాయం 99వ వచనం. సార్, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఆయన వాక్యాన్ని ఆయన ధ్యానిస్తా ఉన్నాడంట. దేవుడి వాక్యాన్ని ఆయన ధ్యానిస్తా ఉన్నప్పుడు నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటున్నాడు. మనం కూడా దేవుడి వాక్యాన్ని తెలుసుకోవాలంటే, దేవుడి వాక్యాన్ని చదువుతా ఉంటే దేవుడు మనకు కూడా మన జీవితాల్లో మనకి జ్ఞానాన్ని దయచేస్తాడు. మన జీవితంలో మనం నడుచుకోవడానికి ఆయన మార్గాన్ని చూపిస్తాడు. మన జీవితంలో మనం ముందుకెళ్ళడానికి, మనం ఎక్కడికైనా మనం చేసే ప్రయాణాల్లో ఆయన తోడుగా మనం నడిపిస్తాడని ఇక్కడ దావీదు మహారాజు గారు చెప్తున్నాడు. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను కాబట్టి నాకు విశేష జ్ఞానము కలదు అని చెప్తున్నాడు ఇక్కడ. మరి మీరు ఎంతమంది వాళ్ళ నుంచి అయినా కానీ వాక్యం చదవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఎంతమంది ఇస్తారు? ఇందాక మేము వాక్యం చదవాలన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ప్రతిరోజు మేము వాక్యం చదవము అని చెప్తే నాకు చేతులు ఎత్తారు. ఎంతమంది ఎత్తారు? ఎత్తనోళ్ళు చేతులు ఎత్తండి. పర్లేదు, ఎత్తండి. సిగ్గుపడుతున్నారు కాబట్టి చదవండి. ఇప్పటి నుంచి అయినా కానీ వాక్యం చదవడానికి. వాక్యం చదివితే మనకి ఆయన జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం, ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకోగలుగుతాం, ఆయన మనకి మార్గాన్ని చూపిస్తాడు, ఆయన మన బ్రతుకులకు వెలుగుగా ఇస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. భక్తి సింగ్ గారు చెప్పారు, క్రైస్తవులు ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉండాలని చెప్పారు. ఇంకొక బోధకుడు చెప్పాడు ఏమనంటే, బైబిల్ మనుషులకి రాసిన ప్రేమ లేఖంట. బైబిల్ మనుషులకు రాసిన ప్రేమ లేఖంట. ఇంకొక భక్తుడు చెప్పాడు ఏంటంటే, నీ దగ్గర బైబిల్ ఉంటే పాపం నీ దగ్గరికి రాదు. నీ దగ్గర బైబిల్ ఉంటే పాపం నీ దగ్గరికి రాదు. అదే నీ దగ్గర పాపం ఉంటే బైబిల్ నీ దగ్గర ఉండదు. ఇప్పుడు బైబిల్ లేని వాళ్ళు అందరూ ఎవరు ఏమండి? అదే చెప్తున్నాడు అక్కడ భక్తుడు. ఏం చెప్తున్నాడంటే, మీ దగ్గర బైబిల్ ఉంటే మీ దగ్గరికి పాపం రాదు. అదే మీ దగ్గర పాపం ఉంటే మీ దగ్గర బైబిల్ ఉండదు. ఇంకొక భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, మీరు బైబిల్ని మోయండి, మిమ్మల్ని బైబిల్ మోస్తుంది అని చెప్తున్నాడు. మన వాళ్ళు చాలా మంది బైబిల్ మోయడానికి కూడా చాలా బతుకులు వస్తుంది కదా. ఏదైనా కుటుంబ ప్రార్థన చెప్పారంటే మన ఇంటి పక్కన వాళ్ళే కదా ప్రార్థనకి బైబిల్ తీసుకెళ్తాం ఎందుకులే అనుకుంటారు కదా. నాతో వచ్చేవాళ్ళు చర్చికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు నా దేవనస్తులు వస్తూ ఉంటారు, వారికి నేను హెచ్చరించాను, నాతో పాటు వస్తే బైబిల్ ఉంటే రాండి, బైబిల్ ఉంటే రాండి, లేదంటే చెప్పండి నేనే కొనేస్తాను అని చెప్పాను. బైబిల్ లేకుండా మాత్రం రావద్దని. బైబిల్ ఉంటే రాండి, లేదా చెప్పండి నేను కొనిస్తానని చెప్పాను. నేను కూడా అంతకుముందు బైబిల్ పట్టుకోవడానికి నా ముసుగు ఉండేది నాకు కూడా. కానీ దేవుడు నా జీవితాన్ని ఎట్లా మార్చాడో తెలుసా? నేను ఇక్కడ నుంచోని చెప్పడానికి కూడా అర్హుడు కాదు. అట్లాంటి వాడిని దేవుడు నన్ను ఇక్కడ నుంచోబెట్టి మాట్లాడిస్తున్నాను. కేవలం అది మన దాసుడు చనిపోయిన తర్వాత చేసిన ప్రార్థన కానివ్వండి, నేను ధైర్యం చేసి ఇక్కడ నుంచోని చెప్తూ ఉండగా దేవుడు నాకు ఇచ్చిన శక్తి కానివ్వండి, నేను ఆయన వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆయన నాకు ఇచ్చిన జ్ఞానం కానివ్వండి, చాలా గొప్పది, చాలా గొప్పది. లేకపోతే ఎవరు అనుకోని ఉండరు కూడా. తెలుసు చాలా మందికి, ఈ అబ్బాయి పెద్ద పాస్టర్ అవుతాడు అని చెప్పి తాతి చాలా మందితో చెప్పుకుంటాడు. కానీ
తొందరగా వస్తుంది అయితే ఎవరు ఊహించలేదు, నేను కూడా ఊహించలేదు. అయినప్పటికీ ఇంకా నా జీవితం అది కాదు, నా జీవితం దేవుడి మార్గంలో వెళ్ళాలి, నా జీవితంలో నేను దేవుడిని దాచిపెట్టడం కాదు, నా జీవితంలో నేను దేవుడిని మొయ్యాలి అనుకుని చెప్పి నేను ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ముందుకు వచ్చాను. వాక్యం చదువుతాను. అట్లాగే మనం కూడా మన జీవితాల్లో వాక్యం చదువుకోవాలి, నిరంతరం వాక్యం చదువుకోవాలి. చాలా మంది ధ్యానించరు, చదువుకున్నా కానీ దాన్ని ఉదయం మర్చిపోతారు. ఉదయం ఏం వాక్యం చదువుకున్నామని అడిగితే సాయంత్రానికి గుర్తుండదు. ఏదంటే నామకార్థంగా మొక్కుబడిగా చదువుతారు. వీటేటిని మనుషులు ప్రేమించట్లేదు. మనుషులు వాక్యాన్ని ప్రేమించట్లేదు, దేవుణ్ణి ప్రేమించట్లేదు. దేన్ని ప్రేమిస్తున్నారంటే మానవులు ఈ లోకాన్ని హృదయంలో పెట్టుకుంటున్నారు, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు, కానీ బైబిల్ని ప్రేమించట్లేదు, బైబిల్ని హృదయంలో పెట్టుకోవట్లేదు. మనం పెట్టుకోవాల్సిన క్రైస్తవులైనటువంటి అది మన హృదయాల్లో పెట్టుకోవాల్సింది ఈ లోకాన్ని కాదు, మనం ఉంటున్న ఈ పాడు లోకాన్ని కాదు మనం పెట్టుకోవాల్సింది దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకోవాలి. మన హృదయం మంచిదా? చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? మన హృదయం ఎట్లాంటిదంట? మోసకరమైనదంట. మీ హృదయం ఎట్లా ఉన్నా కానీ మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. మీ హృదయంలో ఉన్న లోక ఆశల్ని, లోక కోరికల్ని తీసేసి మీరు దేవుణ్ణి మీ హృదయంలో ఉంచండి. మీ హృదయాల్లో దేవుడితో ప్రయాణం చేయండి. మీరు ఈ లోకంలో ఉన్న సాతాన్ని వదిలేసి, సాతాను బంధకాల నుంచి బయటకు వచ్చి దేవుడితో సహవాసం చేయండి. మీ జీవితం ఎంత గొప్పగా, ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? అది నేను చూశాను, ఎట్లా ఉంటుందో నేను చూశాను. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మీ హృదయంలో నుంచి లోకాన్ని తీసేసి దేవుణ్ణి మీ హృదయంలో పెట్టుకోండి. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోండి. వాక్యానుసారంగా మీరు నడుచుకోవడానికి, మీరు చదివిన వాక్యం ఎట్లా ఉంటుందో ఆ వాక్యానుసారంగా మీరు ఆ దినమంతా నడుచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అర్థమైందా ఈ వాక్యం? అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందరూ ఒక కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం. ఇప్పటికే అధ్యక్షులు వారు టైం చూస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే చెప్పబడిన వాక్యం ప్రకారంగా ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఇలా అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. చెప్పబడిన వాక్యం ప్రకారంగా అందరూ ఆ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేయండి. పూర్తిగా వాక్యాన్ని మర్చిపోయాం. మనం దేవుణ్ణి మోయడానికి నామార్తిగా ఫీల్ అవుతున్నాం, నామూషిగా ఫీల్ అవుతున్నాం దేవుణ్ణి మోయడానికి. మన జీవితంలో దేవుణ్ణి దాచిపెడతాం కాదు, మన జీవితంలో దేవుణ్ణి మోసేవారిలాగా మనం ఉండాలి. అవును ప్రభా, అవును దేవా, చేయండి. అందరూ ఏకీభవించండి. వెనకమాల వాళ్ళ నోర్లు వినిపించట్లేదు. వాక్యాన్ని వెనకబడేస్తున్నావయ్యా, మమ్మల్ని మన్నించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా.
ఇప్పటి నుంచైనా మీ వాక్యాన్ని ముందుకు నడుచుకునే వాళ్ళ సహాయం దయచేయాలి. ఈ వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళ మాకు సహాయం దయచేయాలి. మా హృదయంలో ఈ లోకాన్ని కాదు కానీ తండ్రి, మీరు వాక్యాన్ని మిమ్మల్ని మా హృదయంలో పెట్టుకునే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవాలైనా వారు ఇప్పటి నుంచి అయినా కానీ తండ్రి వాక్యాన్ని ధ్యానించలేకపోతే ఇప్పటి నుంచి అయినా కానీ ప్రభు వాక్యాన్ని ధ్యానించేవాళ్ళగా ఉండడానికి సహాయం దయచేయండి. రాత్రి కాల సమయంలో ప్రభా ఇంతవరకు మీరే తోడుగా నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవాలైనా. చిన్న మాటలు మీ సన్నిధిలో చేర్చుకోమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ఏం చెప్పారంటే దాసులు దాని ముందుగా బైబిల్ ఏం చెప్పారు? బైబిల్ గురించి బైబిల్ ఎవరైనా మందిరానికి తీసుకొని వస్తున్నారా? స్టైల్గా అఫీషియల్గా వస్తున్నారు. ఫోన్లో తీసుకొని వస్తారు కానీ బైబిల్ మట్టికి తీసుకురారు. అంటే అనొచ్చాము బైబిల్లో కూడా ఫోన్లు ఉంటాయి కదా అని. ఎన్నున్నా కానీ దేవుని గ్రంథం దేవుని సన్నిధికి తీసుకురావడం చాలా ముఖ్యమైనది. ఇలాంటి దినాల్లోనే ఒక వృద్ధురాలు ఏం చేసిందంటే తన మనవను తీసుకొని ఒక మీటింగ్కి వెళ్ళింది. మీటింగ్కి వెళ్ళి దాసులు చెప్పే వాక్యం వింటా ఉంది. దాసులు ఎలా చెబుతున్నారు, నీకు వచ్చును కాక నీకు జరుగును కాక అని చెబుతూ వింటానే ఉంది. ఈ లోపల మనవడు ఏం చేశాడు, ఒళ్ళో నిద్రపోయాడు. ఒళ్ళో నిద్రపోయిన తర్వాత అంతా అయిపోయినాక ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తారు కదా దేవుని దగ్గర, అదే దేవుని దాసుని దగ్గరికి. అలాగే తల్లి వెళ్తే అమ్మ వాక్యం ఎలా చెప్పారా అమ్మ అన్నాడంట దాసుడు. అప్పుడు ఆ తల్లి ఏముంది, ఏమని చెప్పింది, చాలా బరువుగా ఉన్నాయా అన్నంట. అంటే వాక్యం విందా ఇలా మనవాడిని ఒళ్ళో పెట్టుకొని అంతే నిద్రపోయింది. ఆమె కూడా మనవాడిని ఒళ్ళో నిద్రపోయాడు కదా, అందుకని ఒళ్ళో పెట్టుకుని మనం నిద్రపోయేపాటికి చాలా బరువుగా ఉన్నాయా అని చెప్పింది. కానీ వాక్యం ఏం చెప్పడం మర్చిపోయింది. ఈ దినాల్లో అలా ఉన్నారు క్రైస్తవులు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మటుకి దేవుని వైపు తీసుకొని రావాలి. అలాగే దేవుని చెప్పే మాటలు ప్రతి అంటే ఎవరైనా చెప్పని, కొద్దివారే చెప్పని, పెద్దవారు చెప్పని, కానీ ఎవరు చెప్పినా దేవుని మాటలే చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్క మాటలు మనందరినీ గ్రహించుకొని విన్నవాళ్ళే ఆశీర్వదించబడతారు. అలాగే నాకు శాస్త్రి చెప్పినట్టుగా శాస్త్రి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు, తెలిసిందిగా. దొంగలు పడి వెండి బంగారం అంటే విలువైన కంటే తీసుకెళ్లారు, కానీ అంతకన్నా విలువైన ఉంచలేరు శాస్త్రికి. బైబుల్ ఉంచాలి, అది చాలా ముఖ్యమైనది. గర్వంగా చెప్పుకుంటున్నాడు శాస్త్రి. అది ఒక్కటి చాలు, ఏం ఆస్తి ఏం అవసరంలా, బైబుల్ ఒక్కటి చాలు అనమాట. ఇంకా చిన్న ఉపమానం ఏంటంటే, ఒక ఆర్మీ అతను, ఒక మిలిటరీ అతను ఏం చేశాడు, చిన్న బైబిల్ ఒకటి తెలుసుగా మీకు. ఆ చిన్న బైబిల్ అనేది పాకెట్లో పెట్టుకొని వెళ్తాడు అనమాట. యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు బుల్లెట్ సరిగ్గా వచ్చి ఆ బైబిల్ ఉన్న చిన్నగా తగిలింది అనమాట. తగిలి బుల్లెట్ వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఏం జరిగింది, దేవుని వాక్యం బైబిల్ ఎంత కాబడింది. అలాగే దేవుని బైబిల్ మనం ఎప్పుడైనా సరే సిగ్గుపడకూడదు. దేవుని సరిగ్గా తీసుకెళ్ళేటప్పుడు ఎంత పెట్టి తీసుకొచ్చుకోవాలి, ఎంత పెట్టి తీసుకుని వెళ్ళాలి. అదే ఏదైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా సిలబస్ లో ఒక సబ్జెక్ట్ తీసుకెళ్ళకపోతే మాస్టర్ అంతగా ఇచ్చేసి ఊరుకుంటాడా, కొడతాడు, లేదా నిలబెడతాడు, లేదా ఎమ్మంటే తెచ్చుకోమంటాడు. అలాగే నీ ఎమ్మంటే వచ్చేటప్పుడు దేవుని సన్నిధికి బైబిల్ కంపల్సరీగా తెచ్చుకోవాలన్నమాట. మంచి వర్తమానం నుంచి హెజ్రాజ్యానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన నెక్స్ట్ చెప్పబోయే ముందు మన సంఘంలో ఉన్న లిఖిత అమ్మాయి ప్రార్థన చేస్తుంది వర్తమానం కొరకు. తర్వాత దేవుని దాసులు వాక్యాన్ని ఇస్తారు. అందరూ ఏకీభవించాలి. దేవారాత్రి ధ్యానించే వారికి సహాయం చేయండి. అవును ప్రభు, అవును ప్రభు.
నిజమేనయ్యా, మరి వాక్యం ప్రభు అభివృద్ధి చేసుకున్నాయా, ఎక్కడ విడిచిపెట్టకుండా ప్రభు వాక్యానుసారంగా జీవితంలో మనుషులను అవును ప్రభు. ఈ వాక్యం మంచి ప్రజల్లో తీసుకొని ప్రభు వాక్యానుసారంగా జీవిస్తున్నా ఆధ్యాత్మికంగా అయిపోయింది మరోజు ఫలించబడాలని సహాయం చేయాలన్నా ఇప్పుడు మీ రాసిన కూడా నేను ఎలా మాట్లాడుకోవచ్చు ప్రభావ మీ ఆత్మీయ రాసిన గురించి ప్రభావ కేవలం మీ అయ్యా మీ రాసిన గురించి వచ్చిన ఆత్మీయ ప్రభావాన్ని మధ్యపరుచుకుంటూ సహాయం దయచేయండి నా ప్రభు. ఎందుకంటే మా హృదయం మంచిది కాదు ప్రభావ అయ్యా అది మోసకరమైన ఘోరమైన వ్యాధిలో ప్రభావ దాన్ని గ్రహించిన డబ్బులు ప్రభావ కదా ప్రభావం వాళ్ళు చేయగలిగి ప్రభావ ఎప్పుడైతే ఈ వాక్యం తీసుకుంటామో ప్రభావ ఈ వాక్యం బలము కలిగింది కదా ప్రభావ అది ఎటువంటి అయ్యా అర్థము కంటే వాక్యం ప్రభావ ప్రాణాత్మలకు మూడును ఇలా విభజించినంత వాటిని ఊహించిన ప్రభావం శోధించింది కదా ప్రభావ ఎలాంటి వాక్యం ప్రభావం రాసి ఎత్తవచ్చిన ప్రభావ ఈ రాసిన నల్లబడిన అద్భుత అభిషేకించి ప్రభావ మాకు కావలసిన ఆత్మీయమైన బయటపరిచింది ప్రభావ ఆ వాక్యం మనకి ప్రజలు అర్థం చేసుకున్నాను నీటి కలవలు ద్వారా నాటమైన బాధలు ఆత్మ వరకు ఫలించి చెట్టులు అనే ఫలించి వాక్యం ఆత్మలను ఫలించి వాక్యం మాకు అనుభవించిన ప్రభావ సహాయం చేయండి ప్రభావ ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించిన దేవుడు ప్రభావ సర్వభోజన మార్గంలో కూడా ప్రభావ మీ ఆత్మ నుంచి ప్రభావ నడిపించండి ప్రభావ సహాయం చేయండి ప్రభావ జీవితంలో కూడా ప్రభావం ఇచ్చిన వారి సంవత్సరం బట్టి సంవత్సరంలో ఒక దయానికి చేసే దేవుడు మా జన్మ ఆయుష్కుడు వృక్షాయుష్కుడు చేస్తానని చెప్పి ఫలించిన దేవుడు జీవించి సంవత్సరం సహాయం చేయాలి ఆయన ఇప్పటి వరకు మనం నడిపించిన విధాన్ని బట్టి ఆయన నడిపించి రక్షణ సహాయం చేయమని వేసిన పరిశుభ్రంలో తండ్రి. మధ్యలో రైలాంటి గారు ఉన్నారు, వందనాలు ఇస్తారు. అందరూ వెలుగులు కలిగి వినవలసిగా కోరుతున్నాను. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు మనం విన్నాం, దేవుడి యొక్క జ్ఞానమైన మాటలు మనం విన్నాం. ఎందుకంటే బైబిల్ ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథం ఎంతో విలువైంది. ఎందుకంటే మానవ జాతి యొక్క ప్రపంచము దేవుడి వలన నిర్మాణమై ఉన్నవి. ఎవరికి ఇలా ఎంతో మందికి తెలియదు జీవగ్రంథం యొక్క విషయంలో. ఎలాంటి ఈ జీవగ్రంథం దేవుడు మనకి ఇచ్చాడో, ఎంత విలువైన గ్రంథము, మన ప్రాణాలని దెబ్బరిల్లా చేసేది, మన బ్రతుకులను మార్చేది. అలాంటి ఈ జీవగ్రంథాన్ని మనం ఎంతో చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. అలాంటి గొప్ప దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇలా బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం, రెండు మాటలు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన వంతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ. ఇంతవరకు నాయన నా తల్లి మీ దాసులు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అలాగే నా తల్లి బలహీన నన్ను బలపరుచున్నారు కూడా ప్రతి రోడ్డు సెట్ చేసి ప్రభావ ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో తన జ్ఞానాన్ని దయచేసి నీకై ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకున్నాను. నా బ్రహ్మ రక్షకులను యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడి యొక్క వాక్యము మనము ఇదివరకు దేవుడిని తెలియనప్పుడు మనము చీకటి బ్రతుకుల్లో ఉన్నాం మనందరం, అవునా కాదా? చీకటి యొక్క బ్రతుకులు మనకి. ఎందుకంటే చీకటి సాదృశ్యం సాతానుడు అనుకోవచ్చు. సాతానుడు అంటే రాత్రి అయింది, ఇప్పుడు సాతానుడా కాదు. మనం విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకుని మరలా ఉదయం కాలంలో మరలా మన పనులకు మనం వెళ్ళిపోవాలి. కానీ దేవుడు ఎందుకు ఈ లోకంలో మనం ఏర్పాటు చేశాడు అని అంటే, మన యొక్క జీవ గ్రంథములు మనం చదువుతుండాలి. చీకటికి వెలుగుకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మనం ఈ చీకటి బ్రతుకుల నుంచి వెలుగులోనికి పిలిచినటువంటి దేవుడి యొక్క
గుణాతిశయములను ప్రశ్నించే వారిగా నీవు నేను ఉండాలి. చీకటి బ్రతుకు విడిచిపెట్టాం. చీకటిలో జీవించినంత కాలము మనము ఉన్నాము. చీకటి బ్రతుకులు అంటే ఈ లోకానుసారమైనటువంటి బ్రతుకులు, ఈ లోకంలో సారంగా జీవించాము. కానీ వెలుగులో ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా మనం జీవించాలి. వెలుగు సంబంధం. ఇప్పుడు ఏం సంబంధం? వెలుగు సంబంధం. కాబట్టి ఆ వెలుగులో మన యొక్క పాపాలన్నీ కడిగి వేసుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో కొన్ని విషయాలు దైవ గ్రంథంలో మనం తెలుసుకున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. ప్రియులారా, అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చాలు. ఏమన్నాడు? అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచాలి. మనం అదేంటంట, ఒకటి ఏర్పరచబడిన వంశము. మనం ఒక ప్రత్యేకించబడినటువంటి వారిగా మనం ఉండాలి. మనం ఒక ప్రత్యేకించబడిన దేవుడి కలిగి ఉన్న నీవు నేను ఒక ప్రత్యేకించబడిన వంశముగా. అదే అన్నాడు, వీరు ఒక జాతికి చెందినవారు అంటాడు ఎస్తేరు గ్రంథంలో. ఒక జాతికి చెందినవారు. ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మార్గములు, వారి ఆలోచనలు, వారి తలంపులు ఒక విధంగా ఉన్నవి అని ఇతరులు చూసి చెప్తూ ఉన్నారు. మనం కూడా దేవుడి సన్నిధికి వస్తున్న నీవు నేను మనం చూసి ఏమనుకోవాలి? వీళ్ళు దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు అని మనల్ని ఆలోచన చేసేవారిగా ఉండాలి. అందుకోసమే ఏమన్నాడు? తన గుణాతిశయంలో ప్రచురము చేయవారి నిమిత్తము ఏర్పరచబడిన వంశము. మనం ఏర్పరచబడినటువంటి వంశము. ఆ వంశములో మనం జాగ్రత్తగా మనం ఉండేవారిగా ఉండాలి. మరి దేవుడి వంశమైన నీవు నేను, దేవుడిని కలిగి ఉన్న నీవు నేను జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. మరి ఈ వంశం ఎలాంటిది? దేవుడిలో ఎటువంటి పాపము లేనటువంటిది, నిష్కల్మషమైనటువంటిది, ఏ పాపము లేదు ఆయనలో. అలాంటి యొక్క వంశములో ఉన్న నీవు నేను జాగ్రత్తగా మనం ఉండేవారిగా ఉండాలి. అలాంటి వంశము కలిగి ఉన్న నీవు నేను జాగ్రత్తగా. అందుకోసం మరి ఒకటి చూడు, రాజులైన యాజక సమూహమును. రాజులు ఎలాంటి వారు అంట? రాజులైన యాజక సమూహం అంట. మనం ఇలాంటి ఎవరికైనా ఉంటాయా మనం అంటే మనం అనుకుంటాము, మీరు ఎలాంటి రాజులైన యాజక సమూహం అంటున్నావు, నువ్వు ఎలాంటి రాజు అని అడగవచ్చు ఎవరైనా. మనకేముందని భేదవారు, ఎన్నిక లేని వారి, బలహీనులం, అవునా కదా? అలాంటి బలహీనులమైన నిన్ను నేను దేవుడు బలపరుస్తాడు, శక్తినిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే దేవుడిలో కలిగి ఉన్న నీవు నేను మనం ఎక్కడ భయపడము. ఎందుకంటే ఏమన్నాడా? రాజులైన యాజక సమూహం అన్నాడు. రాజులు ఎవరికైనా భయపడతారా? ఎందుకంటే సైన్యం ఎంతో ఉంటుంది. సైన్యం ఈ లోకంలో అనుకుంటాం, ఈ లోకంలో సైన్యం ఏది మనకు అనుకుంటాం. మేము కనబడిన సైన్యం మనకి ఉంది, ఎవరికి కనిపించదు. దేవుడు కనిపిస్తాడా? ఇలా అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క దేవుని కలిగి ఉన్న నీవు నేను మనం భయపడకూడదు, ఎక్కడ అధైర్యపడకూడదు. ఏముంది మనకి? తిరిగి వారిగా, ఎన్నిక లేని వారిగా ఉండకూడదు. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ధైర్యంగా ఉండగలుగుతాం, ధైర్యంగా చెప్పగలుగుతాం, ధైర్యంగా మాట్లాడగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఎటువంటి పాపం లేదు, కల్మషం లేకుండా, ఏ యొక్క ఈ లోక మాలిన్యం అంటకుండా మనం ఉంటాం. కాబట్టి మనం ఎక్కడైనా ధైర్యంగా చెప్పే అర్హత ఉంటుంది. మరి అలాంటి అర్హతను కలిగి ఉన్న నీవు నేను జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకోసమే ఆశ్చర్య కార్యములు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములు ఇవి. ఆ గుణాలు కలిగి ఉన్నావా నీవు నేను? ఎలాంటి గుణాలు? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనము. ఎలాగున్నాం మనం? పరిశుద్ధులుగా ఉన్నాం. ఎక్కడ ఏ పాపం లేకుండా ఎలా ఉంటున్నామో, దేవుడైతే ఏ విధంగా ఉన్నాడో ఈ లోకంలో, ఎలా జయించాడో ఈ లోకాన్ని, మనం కూడా అలాగ ఉండాలి. పరిశుద్ధులుగా, పవిత్రులుగా. ఎటువంటి ఏమంటారు ఎదురులు ఏలు మనం చూపెట్టే అర్హత మనకు
తెచ్చుకోకూడదు. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, ఏ పాపం లేకుండా, ఏ కల్మషం లేకుండా, ఈ లోక మాలిన్యం అంటకుండా మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాగే దేవునికి ఏమన్నాడు? పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుడికి ఇలాంటి వారు ఏమంట? సొత్తైన ప్రజలు. మనల్ని ఆయన కొన్నాడు, ఆయన యొక్క రక్తములు మనల్ని దారపూసి మనల్ని కొన్నాడు. సొత్తైనటువంటి జనము మనము, ప్రత్యేకించబడిన వారిగా మనం ఉన్నాం. దేవుడు సొత్తైన జనముగా ఆయన చేసుకున్నాడు మనల్ని. మరి చేసుకున్న నీవు నేను మనం దేనికి భయపడకూడదు, ఈ లోకానికి భయపడకూడదు, ఈ లోకంలో ఎటువంటి శక్తులకైనా మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నవాడు, అందరిలో ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, అలాంటి శక్తిమంతుడు. మరి ఎందుకు బైబిల్ మనం ఎప్పుడు మనం ధ్యానిస్తూ ఉండాలి? బైబిల్ ఎందుకు ఎప్పుడు మనం, ఎందుకంటే మా సర్వము ఈ యొక్క గ్రంథంలో రాసి ఉంది. నువ్వు ఎలా బ్రతకాలి, పుట్టిన కాంచి ఎలా బ్రతకాలి, ఎలా పుట్టావు, ఏ విధంగా పుట్టావు, ఏ విధంగా నువ్వు జన్మించావు, ఈ లోకంలో ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఏ ప్రవర్తన కలిగి ఉండాలి, ఏ మనసు కలిగి ఉండాలి, అన్ని రాసి ఉన్న. ఏదైనా రాయింది అంటూ లేదు. అందుకోసమే జీవ గ్రంథం అన్నారు. అన్ని గ్రంథాల కంటే జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, పవిత్ర గ్రంథమైనటువంటి మన యొక్క గ్రంథము ఎవరు రాశారు అని అంటే, ఏదైనా ఈ లోకంలో గ్రంథం రాశారంటే ఫలాని వారని పేరు చెప్తాం, కానీ ఈ గ్రంథం ఎవరు రాశారు? దేవుడి యొక్క పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి అనేక వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక ప్రవర్తనల ద్వారా, మనం ఎక్కడైతే మన కోడూరులు అంటే ఫలాని వారి పేరు తెలుసు, వీళ్ళందరూ కలిసి రాశారు అనుకోవచ్చు, కానీ అనేకమైన ప్రాంతాల నుంచి, అనేకమైన దేశాల నుంచి ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో, ఎవరి స్వభావం ఎవరికి తెలియదు. అలా వ్రాయబడినటువంటి జీవ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే దేవుడి ప్రేరేపణతో వ్రాయబడినటువంటి గ్రంథం ఈ గ్రంథాన్ని మనం ఎంతో జాగ్రత్తగా మనం చదువుతూ, జాగ్రత్తగా భయంతో, భక్తితో, విశ్వాసంతో మనం ఉండేవారిగా మనం ఉండాలి. అలాంటి యొక్క ఈ జీవ గ్రంథం మనకిచ్చినటువంటి గ్రంథం కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఆలోచిస్తూ ఇంకా ఏమన్నాడు? యాజక సమూహమును, పరిశుద్ధ జనమును దేవునికి సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. దేవునికి మనం ఎలా ఉన్నాం? సొత్తు. ఆయన సొత్తు మనం. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఆయన మనల్ని ఎప్పుడో జగత్తు పునాది వేయబడక ముందే ఆయనలో మనం అంతా ఉన్నాము. మరి కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో నీవు నేను దేవుని పిల్లలు అగుటకు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు కూడా అంటాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. ఆ దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము నీ ఆత్మ సంచకరువుగా ఉన్నది. చూసినవా ఎలాగంట? దేవుడి యొక్క చదువు ఒకసారి. దేవుని మహిమ తెచ్చేవారిగా ఉండాలి మనం. దేవుడికి ఎలా అంట? మహిమ తెచ్చేవారిగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి. దేవుడి యొక్క లేఖనాల ప్రకారంగా మనం జీవించేవారిగా ఉండాలి. ఏ విధంగా అయితే లేఖనాలు తెలియజేశాడో ఎలా జీవించాలి, ఏ విధంగా నీవు ఉండాలి, ఏ ప్రవర్తన కలిగి ఉండాలి, ఏ మనసు కలిగి ఉండాలి, ఎలా బ్రతకాలి అనేది ప్రతిదీ వ్రాసించినటువంటి గ్రంథం. మనం జాగ్రత్తగా మనం ఆలోచించేవారిగా ఉండాలి. ఈ గ్రంథాన్ని ఆలోచించేవారిగా ఉండాలి. నీవు నేను ఆలోచించకుండా మన ఇష్టానుసారంగా మనం ఉండకూడదు అని దేవుడి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఈ యొక్క రాత్రి కాల సమయంలో నీవు నేను ప్రేమిస్తున్న దేవుని అనుకుంటున్న నీవు నేను మరి అలాంటి ఆయన చెప్పిన లేఖనాల ప్రకారంగా మనం జీవించగలుగుతున్నామా? ఆయన మనకి తెలియజేసినటువంటి వాటిని ప్రచురపరుస్తూ ఉన్నామా? ప్రచురం చేయాలి. అలా ప్రచురం చేసినప్పుడే దేవుడు నా కొరకై నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్న జనంగా నేనున్నాను. నాకు చేసిన మేలులు, నాకు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నవి అని ప్రచురం చేస్తున్నావా? చెప్తున్నావా ఇతరుల పట్ల? నీవు నేను దేవుళ్ళు ఉండగానే సరిపోదు, ఇతరులు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరము దేవుని తెలుసుకొని యథార్థముగా, నీతిగా, న్యాయముగా ఉండేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం వెళ్ళగలుగుతాము.
ఆ యొక్క రాజ్యాన్ని మనం పొందగలుగుతాం, కానీ మన ఇష్టానుసారంగా మనం ఉండకూడదు. దేవుని ప్రజలైనా నీవు నేను అలా ఉంటూ మనం ఏమి చేయాలో దేవుడి యొక్క గ్రంథములు మనం చూడండి. దినవృత్తాంతాల రెండవ గ్రంథం 7వ అధ్యాయము 14 వచ్చిన చూడండి. ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, ఏమంటాడు? నా పేరు పెట్టబడిన నా జనులు ఏమంటాడు? తమ్ము తాము తగ్గించుకోవాలి. దేవుని గుణాతిశయాలు ప్రశ్నిస్తూ ఏమన్నా మనం ఏం చేయాలంట? నా ప్రజలైనా మీరు ఏం చేయాలి? తను తాను తగ్గించుకోవాలి. తగ్గింపు స్వభావం ఉంటుందా మనలో? తను తాను తగ్గించుకో. ఎప్పుడైనా నేను హెచ్చుగా ఉండాలి, నీకంటే నేను ఏమన్నా తక్కువ వాడినా, నేను ఎంతో గొప్పవాడిని, జ్ఞానవంతుడిని, తెలివివంతుడిని, ఈ లోకంలో నేనే గనుడను నా ఆస్తిని బట్టి అని ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం కళ్ళ ముందు ప్రియులారా. మరి ఏమైనా తగ్గింపు స్వభావం ఉందా? నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకోనమన్నాడు. తగ్గించుకునే స్వభావం ఉందా? మనం ఎప్పుడు హెచ్చించుకుంటాం, నేను ఎంతో సంపాదించాను, నేను ఎంతో గనుడను, ఎంతో వీరంతా నా కళ్ళ ముందు, నా ముందు వీరు ఎంత అని అనుకుంటాం వీళ్ళరా. అలాంటిది స్వభావం కాదు. దేవుడు ఎప్పుడేమన్నాడు? నీవు ఎంత ఎదుగుతావో అంత తగ్గించుకో. సొలొమోను రాజు ఎంతో హెచ్చించబడ్డాడు. ఏమన్నాడు? సామెతలు 30లో ఉంటుంది, అయ్యా నాకు తగుమంత మాత్రమే అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? నీ గర్వం, నీ అహంకారం ఆయనకు తెలుసు. నువ్వు ఎలా గర్విస్తావు, ఎలా హెచ్చించుకుంటావో, ఎలా నేను గనుడను, జ్ఞానవంతుడను అనుకుంటావో. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఏమన్నాడు? ప్రార్థన చేయాలి. తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి. ఇకను నన్ను వెతకాలి. ఏమంటున్నాడు? నన్ను వెతకాలి. మీరు నన్ను తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, వెతకాలి. ఎలా వెతకాలి? ఆయన్ని ఎలా ప్రార్థించాలి చెప్పండి? వెతికే వారిగా ఉన్నాం మనం. మగ్దలేడి మరి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది? సమాధి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళింది. అయ్యా అని చెప్పి మనం కూడా అలా వెతకాలి. ఎందుకు నేను ఇలా ప్రార్థన చేయలేదు? ఎందుకు నా కుటుంబంలో ఈ సమస్య, ఈ యొక్క కలత, ఈ బాధ, ఈ వేదన అని ఒకటి ఉందా మనలో? ఆ యొక్క వేదన, బాధలు ఉన్నప్పుడే ప్రార్థన చేయగలుగుతాం. అన్నీ ఉంటే ప్రార్థన రాదు. అన్నీ ఉంటే ప్రార్థన చేయలేము. దేవుడు లెక్కే చేయము. దేవుడు అంటే ఏముంది? వంటలు చూసినావు, డబ్బుంటే ఏందంట? కొండ మీద పోతేనే వస్తుందంట. ఏదైనా వస్తుంది డబ్బుంటే. వస్తుందండి ఏదైనా? ఆరోగ్యం వస్తుందా? ఆరోగ్యం ఇవ్వగలుగుతారు ఎవరైనా? ఎన్నో డబ్బులు లేకుండా ఎన్నో ఉన్నాయి దేవుడు ఇచ్చేవి. డబ్బుంటేనే సరిపోదు. డబ్బుంటే డబ్బుతో ఏమన్నా తినగలుగుతారా? డబ్బున్న వాళ్ళు తినలేరు. తినడానికి అర్హత ఉండదు. కాబట్టి దేవుడు చెబుతున్న మాటలు మనం జాగ్రత్తగా మనం ఉండేవారికి ఉండాలి. నా పేరు పెట్టబడి తాము తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, నన్ను వెతకాలి. వెతికిన తర్వాత ఇంకేం చేయాలి? తమ చెడు మార్గములను విడిచిన ఎడలా అన్నాడు. మన చెడు మార్గమును విడవాలి. ఈ లోకంలో ఎంతో చెడు ఉంది, ఎంతో పాపంతో, శాపాలతో మనం చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా దేవుడి యొక్క వాక్యానికి, దేవుడి యొక్క లోబడినట్టుగానే ఉంటారు, దేవుడి మాటలు వింటున్నట్టుగానే ఉంటారు. దేవుడు అంటే లెక్క ఉండదు వాళ్ళకి, భయం ఉండదు, భక్తి ఉండదు, విశ్వాసం. ఎంతో భక్తి పరులాగా, ఎంతో విశ్వాసంలాగా, ఎంతో ఉన్నలాగా నటిస్తూ ఉంటారు ప్రియులారా. నటనా జీవితం అదే అంటాడు. ఈ లోకపు నటన గతించుతున్నది. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఈ లోకపు నటన గతిస్తూ ఉంది. మనం ఎంతకాలంగా నటించగలుగుతాం? నటించలేం. ఆ సమయము, ఆ దినము రాకముందే మనము జాగ్రత్త పడాలని దేవుడు లేకుండా మన నటనల జీవితం జీవించకూడదు. జాగ్రత్తగా మనము జీవిద్దాం. ప్రార్థన విని ఇంకేమన్నాడు? చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశములు స్వస్థపరచుదును అన్నాడు. ఆకాశం నుండి ఆయన వినాలంటే ప్రార్థన మనం తగ్గించుకోవాలి. ఇంకేమన్నాడు? ఆయన్ని వెతకాలి, ప్రార్థించాలి,
చెడు మార్గములు విడిచిపెట్టాలి. ఇవి విడిచినప్పుడే ఆయన ఆకాశము నుండి నేను వారిని ప్రార్థన వింటాను, వారికి ప్రతిఫలం ఇస్తాను, వాళ్ళకి కావాల్సింది ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ప్రియులారా మనం ఏ విధంగా ఉన్నాం? ఆయన వెలుగులో ఉన్న మనము, వెలుగు సంబంధమైన మనము ఆయనకు గుణాతిశయములు ప్రచురించే వారిగా ఉన్నామా? చెప్పేవారిగా ఉన్నామా? అర్థం చేసుకుంటే మనం ఆలోచించాలి. మనలో పాపం ఉంచుకొని మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. అందుకోసమే ఆయన అంటున్నాడు, మీరు చెడు మార్గములు తీసివేసుకోండి, మీ హృదయంలో పాపాన్ని కడిగి వేసుకోండి అంటారు కదా. పాపం గురించి ఏం పాపం? ఆయన రక్తంలో కడగబడాము, అప్పుడే పాపాలు పోయినాయి అని అనేవారు లేరా? ఉన్నారు. మరి ఉంటే నీలో ఎందుకు చెడు ఆలోచన వస్తుంది? ఆలోచన కూడా రాకూడదు. ఏమన్నాడు? నీలో చెడు ఎప్పుడు వచ్చిందో అప్పుడే నీవు పాపం చేసిన వాడిగా బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. మత్తయి సువార్త 6 అంటాడు, నువ్వు ఎప్పుడు నీ హృదయంలో పాపం ఆలోచించావో ఆ ఆలోచన అప్పుడే నీవు తప్పు చేశావు అని అర్థం దేవుడి యొక్క దృష్టిలో. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఆలోచించే వారిగా ఉండాలి. దేవుడి యొక్క లేఖనాలను మనం జాగ్రత్తగా పరిశీలించే వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మన మొర ఆలకించి మనకు ప్రతిఫలం ఇస్తున్నాడు. మరి అలాంటి జీవము కలిగిన దేవుడు, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు మనం జీవింపచేస్తున్నాడు. ఆయన శ్వాస నిశ్వాసల వల్ల మనం జీవిస్తున్నాము. అందును బట్టి మనం ఎంతో స్తుతించాలి, ఎంతో ఘనపరచాలి. ఈరోజు ప్రాణంతో మనం ఉన్నామంటే సజీవు లెక్కల్లో దేన్ని బట్టి? మన యొక్క తిండిని బట్టి. ఆరోగ్యము ఆయుష్ ఆయన చేతిలో ఉంది, నీ చేతిలో నా చేతిలో లేదు. ప్రాణం అనేది ఎవరి చేతుల్లో లేదు. ఏమన్నాడు? రేపటి దినము నీకు తెలియదు, ఏ దినమున ఏం సంభవిస్తుందో నీకు తెలియదు, కాబట్టి నువ్వు జాగ్రత్త పడు అన్నాడు. ఆయన బిడ్డలైన మనము ఆయన్ని మనం జాగ్రత్తగా గుర్తించే వారిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. నా పేరు పెట్టుకున్నారా? ప్రార్థనకు వస్తున్నారా? నా కొరకై జీవిస్తున్నారా? జీవిస్తే మీ హృదయంలో ఉన్నటువంటి చెడును తీసివేసుకోండి, సరైన మార్గాన్ని తెలుసుకోండి, దేవుడికి లోబడండి, దేవుడి మాట వినండి అని చెప్పి ఆయన ఎంతో ఇప్పుడండి 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. దేనికి? 2000 సంవత్సరాల. మరి మన సంవత్సరాలు ఎన్ని దినాలు ఈ లోకంలో? ఎన్ని సంవత్సరాలు మన దినాలు? 50 సంవత్సరాలకే మనం ఈ లోకాన్ని అసలు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కానీ మనం ఎంతో మరి 2000 సంవత్సరాల క్రితం నుంచి చెప్తూ ఉన్నాడంటే వాక్యం, మారు మనసు పొందండి 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 అంటే ఏం మనసు పొందుతున్నాం? మనసు మార్చుకునే జీవితం ఉందా? మన యొక్క ప్రవర్తన మారిందా? మన ఆలోచనలు మారినా? మన తలంపులు మారినాయా? ఎలా జీవిస్తున్నాం? అందుకోసమే అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ఆ ప్రార్థన చేసిన వేళ, తన చెడు మార్గమును తీసి విడిచిన వేళ నేను వారి ప్రార్థన వింటుంటున్నాడు. మరి ఈ యొక్క రాత్రి కాల సమయంలో మరి నేను ఏ విధంగా ఉన్నాం? మన ప్రార్థన వినేవాడిగా ఉన్నాడా? ప్రార్థన చేస్తున్నావు నేను, మరి ఆయన వింటాడా? ఆలోచించి మనం సర్చ్ చేసుకుని, ప్రభువా నాలో ఇంకా ఏముందో, ఇంకా నాలో ఏ చెడు ఉందో, ఏ పాపం దాగి ఉందో, ఏముందో ప్రభువా నేను సర్చ్ చేసుకుని రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తాను ప్రభువా, నా ప్రార్థన ఆలకించమని మనం చెప్పే అర్హత ఉందా మనకి? అలాంటి అర్హతను సంపాదించుకోవాలంటే మనం దేవుడి యొక్క లేఖనాలు చెప్పిన ప్రకారంగా నేను జీవించే వారిగా ఉండాలి. అలా జీవించినప్పుడే ఆ యొక్క పరలోక రాజ్యములు మనం వారసులుగా ఉంటాం. మరి అలాంటి కృప దేవుడు మనకిచ్చాడు. సజీవులుగా ఉన్నాం. సజీవులుగా ఉంటేనే సజీవులే దేవుని సృష్టించేది. మృతులకి లేదు అవకాశం ఉందా? వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు సజీవు లెక్కలో ఉన్నాము కాబట్టి, మనం బ్రతికున్నాం కాబట్టి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను జాగ్రత్తగా ఉందాం, జాగ్రత్తగా దేవుడి యొక్క లేఖనాల ప్రకారంగా మనం జీవిద్దాం ప్రియులారా. అలాంటి కృప, అలాంటి జ్ఞానము దేవుడు మనందరికీ దయచేయునుగాక. అలాగే ప్రియులారా, అబ్రహాం వెస్లీ గురించి కొన్ని మాటలు, ఎందుకంటే ఈరోజు కొన్ని మాటలు దైవ గ్రంథంలో మనం చూద్దాం. ఎందుకంటే పుట్టినరోజు సందర్భముగా, ఎందుకంటే మనం అనుకుంటాము ఈ లోకంలో నూతన సంవత్సరం అంటాం. ఎప్పుడు నూతన సంవత్సరం ఎప్పుడు వస్తుందో మనకి? జనవరి 1 అంటావా? అలాగే ఈరోజు వెస్లీకి
నూతన సంవత్సరం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ సంవత్సరము దేవుడు ఇచ్చాడు. నూతన సంవత్సరంలో దయాకిరీటము దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు తెలియజేయాలి మనందరం. కాబట్టి మనం దైవ గ్రంథంలో కొన్ని విషయాలు చూద్దాం ప్రియులారా. ఎందుకంటే ఈ లోకము భయంకరంగా ఉంది. ఎన్నోసార్లు దాసులు దైవజనులు మేము ఎన్నోసార్లు హెచ్చరించుకునేవారు. అక్కడి నుంచి ప్రయాణం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మేము ప్రియులారా, నేను కూడా ఆలోచించాలంటే మేము ఎప్పుడైనా ఇక్కడికి రావాలంటే ఎంతో బాధగా ఉండేది. ఎందుకు దైవజనులు ఉన్నప్పుడు అంత దూరమా అనుకునేవారివి. కానీ దేవుడి ప్రణాళిక ఏమైందో మేము ఇప్పుడు వస్తున్నామంటే మేము ఎప్పుడైనా ఊహించలా, ఎప్పుడు అనుకోలా. ఇలా వస్తాము, ఇలా జరిగిస్తాము అని అనుకున్నామా? అనుకున్నది దేవుడి సంకల్పమై ఉన్నది. దేవుడి చిత్తము ఏమై ఉన్నదో దేవుడికి తెలుసు ప్రియులారా. కాబట్టి అది మేము కూడా ఎన్నోసార్లు రావటం ఎంతో ప్రయాసపడుతున్నారయ్యా, ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఈ దినాలు భయంకరంగా ఉన్నాయని చెప్పి మేము ఎన్నో విషయాలు మేము ఆలోచించుకునేవారి. ఎన్నో యాక్సిడెంట్లు మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దినం కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. వెస్లీ గురించి చూద్దాం. చూడండి, దైవ గ్రంథంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయము 10వ అధ్యాయము 7వ వచనం చేయండి. 10:7 ఏంటంట 10:27 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఏమన్నాడు? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము. యెహోవాయందు భయము, భక్తి ఈ రెండు ఉండాలి ప్రియులారా. మేము కూడా దైవదాసులు ఉన్నప్పుడు మేము ఎంతో అనుకునేవారు. దేవుడి యందు భయంతో భక్తితో జీవించేవారు ఏమంటున్నాడంట? దీర్ఘాయుషుకు కారణము. ఎప్పుడు భయం ఉండాలి. భయం లేకుండా భక్తి ఉన్నా వ్యర్థమే, భక్తి ఉండి భయం లేకుండా వ్యర్థమే. అందుకోసమే దేవుడు అంటున్నాడు భయము భక్తి రెండు ఉండాలి. అప్పుడే దేవుడు ఏమంటున్నాడు? అలాగే మన యొక్క 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో ఏంది? నీ తల్లిదండ్రులను సన్మానింపు. అప్పుడు ఏమన్నాడు? నీకు దీర్ఘాయుష్ కలుగుతున్నాడు. మేము ఎంతో మాట్లాడుకునేది. పాస్టర్ గారు నేను మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం వెస్లీ గురించి. ఎలాగా అక్కడ చేర్చాడు, ఆ యొక్క కాలేజీలో ఎంత చిన్నప్పటి నుంచి అంత తగ్గించుకుంటూ ఆ స్థితిలోకి ఎదిగాడంటే కారణము ప్రియులారా, ఎంత తగ్గించుకొని ఎందుకు భయంతో భక్తితో చేసుకుంటూ ఆ స్థితికి ఎదగడానికి కారణము దేవుడి కృప ఉంది. ఎందుకంటే ఆ యొక్క కుటుంబం దేవుడి యందు భయంతో భక్తితో ఉంటూ తల్లిదండ్రులు సన్మానించేవాడు. ఎందుకంటే నేను ఎన్నోసార్లు హాస్పిటల్లో చూయించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే నేను ఆటో వేస్తాను కాబట్టి వీళ్ళు బయలుదేరారంటే నా ఆటో ఫోన్ చేసి వారికి కావాల్సింది కన్ను ఆపరేషన్ కానీ, ఆంటీకి ఎన్నిసార్లు మోకాళ్ళ విషయంలో కానీ ఏది విషయంలోనైనా నేనుండి దగ్గరుండి చూపిస్తూ నేనుండేవాడిని. ఎంతో ఏమాత్రం ఎప్పుడైనా తన తండ్రికి ఎదురు మాట్లాడినట్టు కానీ ఎప్పుడు అంటునేవాడు, నన్ను చూస్తూనే భయపడుతున్నా, ఎప్పుడు నాతో కూడా మాట్లాడనేవాడు. నాతోటి మేమిద్దరం, ఎందుకంటే ఇద్దరం ఉండేవారు కాబట్టి ఎంతో పంచుకునేవారు. దైవజనులు లేని కొరత ఇప్పుడు నేను ఎంతో అనుభవిస్తూ ఉన్నాను. ఎంతో ఆయన ఉన్నప్పుడే నన్ను హెచ్చరిస్తూ ఉండేవాడు. అయ్యా నేను కూడా ఇక్కడ సేవ చేసిన వారి గురించి చెప్పేవాడు. నేను కూడా ఆయన ఎప్పుడు నన్ను అంటుండేవాడు, అయ్యా ఎప్పుడు నా ముందు సంచి తొలగించుకొని తిరుగుతూ ఉంటావనేవాడు. నీవు కూడా నా ముందు ఎప్పుడు నీవు ఎలా చెప్పగలుగుతావు, నువ్వు నా ముందు చేయాలనేవాడు. ప్రియులారా, నేను ఎంతో ప్రాధేయపడ్డాను. ఎంతో ఇప్పుడు ఇల్లిన కొరత ఏందో నాకు ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఎందుకు నేను ఆయన ఉన్నప్పుడు నిలబడలేకపోయాను, చెప్పలేకపోయాను, ఎందుకు నేను నేర్చుకున్నాను. కొంచెం ఏంటంటే ఒక ధైర్యం ఉండేవాడు. ధైర్యంగా నేనేంటంటే
మాస్టర్ గారు ఉన్నాడు, నాకు ధైర్యం, నేను ఏదో చెప్తున్నాను అనేవాడిగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆయన లేని కొరత నాకెంతో బాధగా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నిజంగానే వెస్లీ గారు ఎంత తల్లిదండ్రుల పట్ల ఎంత భక్తి, ఎంత విశ్వాసంతో ఉండేవాడు. వారికి ఏది కావాలన్నా నేను దగ్గరుండి చూశాను ప్రియులారా. ఎందుకంటే నేను ఎప్పుడు వారిని తీసుకొస్తూ హాస్పిటల్లో చూపెడుతూ మరలా బస్సు ఎక్కించేవాడిని కాబట్టి దగ్గరుండి వచ్చి చూయిస్తూ నన్ను అంకులు ఎక్కించి వెళ్ళిపోండి అని చెప్పేవాడు. ఆయన కుదిరితే మళ్ళీ వచ్చి ఎక్కించిన తర్వాత ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండేవారి పిల్లారా. కాబట్టి ఎందుకంటే దీర్ఘాయుషు కావాలంటే తన తల్లిదండ్రులను సన్మానించేవాడిగా ఉండాలి. మీరు సన్మానించినట్లుగా ఏడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నాకు తెలుసు ప్రియులారా, ఎందుకంటే నేను దగ్గరుండి నేను చూశాను కాబట్టి నేను ఈరోజు చెప్పగలుగుతూ ఉన్నాను. మీరు అనుకుంటారు మీకేమి తెలుసు అనుకుంటారు, ఎందుకంటే నిత్యము దైవదాసులు ఉండేది మా దగ్గరే కాబట్టి మేము చూస్తూ ఉంటాం. ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏ పరిస్థితిలోనైనా మేము ఉంటూ ఉంటాం కాబట్టి చూస్తూ ఉన్నాం. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎప్పుడు పైన చదువు కొంచెం ఏమన్నాడు? నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నువ్వేమవుతావు? దీర్ఘాయుష్వంతుడు. ఆయుష్ పొడిగించేది దేవుడు చెప్పిన లేఖనాలేనండి. దేవుడు చెప్పిన మాట వింటే ఆయుష్ పొడిగించగలడు, ఆయుష్ తగ్గించగలడు. ఎందుకంటే హిజ్కియా గురించి మనకు తెలుసు. ఎందుకంటే ఆయనకి ఎంత భక్తితో విశ్వాసంతో ఉన్నాడో ఆయన ఆయుష్ కాలము 15 సంవత్సరాలు పెంచాడు దేవుడు. ఎందుకు? ఆయుష్ ఆయన చేతిలో ఉంది, నీ చేతిలో నా చేతిలో లేదు. రేపు దినము ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి దినాలు ఆయన చేతిలో ఉంది. అదే మన చేతిలో ఉంటే మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఆయుష్ మన చేతిలో. ఎందుకంటే తల్లిదండ్రులు సన్మానించడం అనేది ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞ ప్రకారంగా జీవించే వారి యొక్క ఆయుష్ పొడిగించేవాడైనాడు దేవుడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో అలాంటి కృప వెస్లీ పొందుకున్నాడని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎప్పుడైనానండి ఒక మాట మాట్లాడతాడేమంటే మాట్లాడండి, తండ్రి కానీ తల్లిని కానీ. మరి అది మీకు ఏమన్నా తెలిసేమో నాకు తెలియదు, కానీ మేము అంత దగ్గరగా ఉండి కూడా ఎప్పుడైనా మాట్లాడేవాడు కాదు. ఎదిరించైనా కానీ ఒక మాట మాట్లాడేవాడు. అలాంటి కృప దేవుడిచ్చాడు. అందుని బట్టి ఆయనకి ఆయుష్ పొడిగిస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో అదే సామెతల గ్రంథంలో చూడండి. సామెతల గ్రంథం 14:25 కూడా చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి బహుధైర్యము పుట్టిస్తాడు. మరి ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారికి ధైర్యంగా ఉంటాడు. ప్రియులారా, ఆ యొక్క కాలేజీలో అంత మేనేజ్మెంట్ చేస్తున్నాడంటే మాకే ఎంతో ఒక విధంగా ఉండేది. దేవుడి కృప, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడు ఇచ్చినటువంటి కృప. ఎలాంటంటే ఎంత పెద్దవారండి, ఎంత పెద్దవారు వచ్చి ఎంత మర్యాదగా పిలుస్తారో, ఎంత మర్యాదగా ఉంటారో. మరి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ధైర్యము, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము, దేవుడిచ్చినటువంటి కృప, ఆ కృపను ఎక్కడ తృణీకరించకుండా ఎలాగా దేవుడి యందు భయంతో భక్తితో విశ్వాసంతో ఉంటూ ఆ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అందును బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయుష్ కూడా కాదండి, ఆయుష్ చూద్దాం చూడండి. ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి ప్రసంగి గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. మరియు కోరదగినది చూడముచ్చటదైనగా నాకు కనబడినది ఏదనగా, దేవుడు తన నియమించిన ఆయుష్ కాలము దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటే ఇదే వానికి భాగ్యము. ఏమన్నాడు? తన కష్టార్జితము, తన ఆయుష్కాల దినముల వరకు తన కష్టార్జితము తింటూ బ్రతుకుటే ఆయనకి భాగ్యం అన్నాడు. ఎందుకంటే ఆయన కష్టార్జితము
ఆయుష్కాలం దేవుడు ఎన్ని దినాలు ఇస్తాడు? ఆయుష్కాలం ఇస్తాడు. మరి ఆరోగ్యం కూడా కావాలి. ఆయుష్ పొడిగించడానికి ఆరోగ్యం కూడా కావాలి కదా, ఆరోగ్యం కూడా ఇవ్వాలి. మరి ఆరోగ్యం గురించి కొన్ని చూద్దాం పిల్లలు. ఆయుష్ గురించి చూసాం ఎంతవరకు, ఆరోగ్యం గురించి కూడా చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7 త్వరగా, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచ్చిన చదవండి. నేను జ్ఞానిని కదని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తు అన్నాడు. పిల్లల ఆరోగ్యం, ఆయుష్ ఉండి ఆరోగ్యం లేకపోతే తినడానికి ఉండదు కదా. ఆరోగ్యం లేకపోతే ప్రయోజనం ఉందండి. ఆయుష్ పెంచి ఆరోగ్యం తగ్గింది అనుకోండి, ఆరోగ్యం మనం తినలేము, ఎంతో బాధపడతాం, ఎన్నో శ్రమలు ఉంటాయి. కాబట్టి దేవుడు ఏమి ఇవ్వాలి? ఆరోగ్యం ఇవ్వాలి, ఆయుష్ ఇవ్వాలి. ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఎంతో దేవుడు కృప ఎంతో ఉంటుంది. కాబట్టి ఆ కృప ఎవరికి ఇస్తాడు? దేవుడు యందు భయభక్తులు గల వారికే. దేవుడు యందు ఎప్పుడు భయభక్తులు కలుగుతూ ఆయన యందు నీతి నిజాయితీగా ఎప్పుడు ఉంటారో అప్పుడే దేవుడు అలా ఇస్తాడు ప్రియులారా. అలాంటి ఇచ్చేవారు, అలాంటి ఇవ్వాలని మనం ప్రార్థించాలి. అలా దేవుడి యొక్క భయభక్తులతో విశ్వాసంతో ఉంటున్నటువంటి ఆ యొక్క కుటుంబం, తల్లిదండ్రులు ఏ విధంగా, దైవజనులు ఏ విధంగా వారిని పెంచారో, ఏ విధంగా వారిని ఉంచారో, అలాగనే వారి యొక్క కుటుంబం కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే చూద్దాం, చివరిగా చూద్దాం. చూడండి, మలాకీ గ్రంథం తీయండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము, మలాకీ గ్రంథం 4వ అధ్యాయము నా నామమందు భయభక్తులు గల వారికి నీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయను. ఆయన చాటున, దేవుడి చాటున ఎప్పుడైతే అణుగుమణిగి ఉంటావో ఆయన ఏందట, ఆయన రెక్కల చాటున ఆరోగ్యం ఉంది. నిన్ను దాస్తాడు, నీకే అపాయం రాకుండా. చూసాం ప్రియులారా, ఎన్ని బైక్ మీద ఎన్ని యాక్సిడెంట్ అయింది ప్రియులారా. ఎందుకు? దేవుడి కృప అయింది. అందు కాబట్టి కాపాడుతూ ఉంటాడు దేవుడు. ఎప్పుడు ఆయన రెక్కల కింద ఆశ్రయము, ఆయన కాపుదల ఉంటుంది. కాబట్టి ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అంత ప్రయాణం చేస్తూ వస్తూ, ఏ నైట్ అయినా, ఏ సమయం అయినా, ఎప్పుడు చూసినా 10-11 అయ్యేది. నేను చూస్తా ఉండేది. మా దైవజనులు కూడా ఎప్పుడైనా 12 కూడా అయింది. ఒకనాడు 12 అయినా కూడా మేము ఎక్కించేవారు, వెళ్ళిపోతున్నాయని. ఇలా అలాంటి పరిస్థితులు కూడా దేవుడు ఏ విధంగా కాపాడుతూ తన రెక్కల కింద ఆశ్రయము, ఆయన కాపుదల, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆయుష్ ఇచ్చేవాడు. అలాంటి దేవుడు కాబట్టి మనం ఏ విధంగా మనం ఆయన ఎంత భయంతో, భక్తితో, విశ్వాసముతో వెతకాలో, విశ్వాసంతో ఉండాలో మనం జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో అలాంటి కృప దేవుడు మనకిచ్చాడు, ఈ కుటుంబానికి ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల వంచి కలంచుకుంటే ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, ఉన్నతుడా నాయన, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతవరకు నిజమే ప్రభువా. నా తండ్రి నాయన, నా తండ్రి నాయన, ఎలాంటి చీకట్ల నుండి నా తండ్రి వెలుగులో వచ్చిన, వెలుగు నడిపించిన నీవు నీ గుణాతిశయంలో మేము ప్రచురించేవారిగా నా తండ్రి, మేము ఎలా భక్తితో విశ్వాసముతో ఉండేవారిగా నా తండ్రి నాయన ఉంటూ మేము కాపాడుకుంటూ ఈ లోకాన్ని జయించేవారిగా మమ్మల్ని వాడుకోండి ప్రభువా. ఏ దుష్టుడికి, ఏ శాతానికి అధికారం లేదు ప్రభువా. ఈ భయంకరమైన దినాలు, దుర్దినాలు ప్రభువా, ఈ దినాలు మమ్మల్ని క్షేమంగా ఉంటుంది కానీ నీకు వందనాలు నా తండ్రి. అలాగే ప్రభువా విషయంలో నా తండ్రి మరి యొక్క సంవత్సరం దయా కిరీటం ఇచ్చింది కానీ నీకు వందనాలు నా తండ్రి. బిడ్డ నా తండ్రి నీ కాపుదలని సరిదించండి ప్రభా. నా తండ్రి గునైనా ప్రయాణవంతులు క్షేమంగా మరి వెళ్ళి వస్తున్నాడంటే నా తండ్రి గునైనా ఆ యొక్క నా తండ్రి గునైనా ఆ యొక్క నా తండ్రి కాలేజీ విషయంలో నా తండ్రి ఎలాంటి వారి మధ్య నా తండ్రి ఉంటూ మెలుగుతూ నా తండ్రి తగ్గించుకుంటూ నా తండ్రి ఎలా హెచ్చిస్తున్నావు నా తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. ఏ దుష్టుడికి, ఏ సాధనకి నా కుటుంబంలో మీరు నుండి మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి ప్రభా. ఎలాగైతే మీ దాసుడు నా తండ్రి ఏ విధంగా నా తండ్రి గునైనా విత్తనము వేసిన తండ్రి గునైనా 30 100 ఫలించమన్నారు, అలాగే నా ప్రభు నా తండ్రి ఇక్కడ నా తండ్రి ఇగో నీ దాసుడు విడిచిపెట్టిన ఈ సేవలు నా తండ్రి నిత్యం అలా వర్ధిల్లే వారిగా వాడుకుని అలా కుటుంబం చుట్టూ నీ కాపుదల నీ సన్నిధించండి ప్రభా. ఏ దుష్టుడికి, ఏ శాతానికి అధికారం లేదు ప్రభా. అలా నా తండ్రి గునైనా నీ నామకి ఘనత, మహిమ, ప్రభావం తెచ్చేవారిగా వాడుకోమని రాత్రి నీ సన్నిధించమని చెప్పబడిన వాక్యము ప్రతి హృదయంలో నీరు కట్టి పొలపజేసి వాక్యానుసారంగా జీవించే వారిగా నా తండ్రి ఆలోచించే వారిగా వాడుకోమని నా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామని ప్రార్థించుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. Happy birthday to you. Happy birthday
you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.